శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేరంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. ఈరోజు పరమపావనమైనటువంటి సుందరకాండ ప్రారంభం. శ్రీరామాయణంలో ప్రతి కాండ గొప్పదే. ప్రతి కాండ ధర్మములను ఆవిష్కరిస్తుంది. ప్రత్యేకించి బాలకాండలో వచ్చేటటువంటి గంగావతరణం, షణ్ముఖోత్పత్తి మొదలైనటువంటి వాటికి ఎన్నడూ ఫలశ్రుతి చెప్పనటువంటి మహర్షి ఫలశ్రుతిని చెప్పారు. అంటే అవి ఎంత పటుతరమైనటువంటి కాండలో మనం అర్థం చేసుకోవచ్చు. అయోధ్యకాండ ప్రత్యేకించి గృహస్థాశ్రమ ధర్మాలన్నింటినీ కూడా మనకి విశదీకరిస్తుంది. అరణ్యకాండ మహర్షుల యొక్క వైభవాన్ని, తపస్సు యొక్క శక్తిని, నియమాలను ఆచరించి ఈశ్వరాభిముఖులైనటువంటి మహాపురుషుల యొక్క ప్రజ్ఞను, వాళ్ళు శరీరాన్ని ఎంత తృణప్రాయంగా విడిచిపెట్టి ఊర్ధ్వలోకాలని చేరగలిగారో ఆ స్థితిని మనకి ఆవిష్కరించి చూపిస్తుంది. కిష్కింధకాండ స్వామి హనుమ యొక్క వైభవాన్ని ఆవిష్కరింపచేసి రామచంద్రమూర్తి యొక్క ధార్మిక నిష్ఠ జాజ్వల్యమానంగా ప్రకాశించినటువంటి కాండ కిష్కింధకాండ. అందులో ప్రత్యేకించి హనుమకి శాప విమోచనం జరగడం అనేటటువంటిది, సుగ్రీవుని యొక్క భౌకాళిక జ్ఞానం, వానరులు సీతాన్వేషణం కోసం బయలుదేరడం, హనుమ యొక్క వాగ్వైభవం, ఆయన ఎంతటి బుద్ధిమతాం వరిష్టం అన్న విషయాలు మనకి కిష్కింధకాండ అవలోకనము చేత కనపడతాయి. ఈ కాండలు ఏ కాండకి మహర్షి పేరుంచారో ఆ కాండ యొక్క పేరుకి తగినట్లుగానే కథావృత్తాంతం ఉంటుంది. ఒక్క బాలకాండ విషయంలో మాత్రం రాముని బాల్యం అందులో అంతగా వివరింపబడింది అని అంగీకరించడానికి యోగ్యమైన విషయం కాదు. ఎందుకంటే కృష్ణ భగవానుడికున్నట్టు రాముడికి బాల్య క్రీడలు కానీ లీలలు కానీ ఏమీ లేవు. ఆయన ఒక నరుడు ఎలా ప్రవర్తించాడో అలాగే ప్రవర్తించాడు. కాబట్టి బాలకాండ అన్న పేరు దేనికి వచ్చింది అంటే నిజానికి విశ్వామిత్ర కథ చెప్పబట్టి వచ్చింది అని చెప్పవలసి ఉంటుంది. సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ మహర్షి కథా సంబంధమైనటువంటి పేరు ఉంచలేదు కాండకి, సుందరకాండ అని పేరు పెట్టారు. మీరు రామచంద్రమూర్తి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చూస్తే అందులో రాముడికి సుందరుడు అని పేరుంది. మీరు సీతమ్మ తల్లి యొక్క అష్టోత్తరాన్ని చూస్తే ఆవిడికి సుందర్యై నమః, బాలాత్రిపుర సుందర్యై నమః అని ఆవిడికి పేరుంది. మీరు హనుమ గురించి చూస్తే హనుమకి సుందరుడు అని పేరుంది. అదేమిటి, ఆయన వానర స్వరూపం కదా, ఆయన సుందరుడు ఏమిటి అని అనుమానం రావచ్చు. ఆయన ఆత్మసాక్షాత్కారమును పొందినటువంటి వ్యక్తి. సీతామాత దర్శనం అంటే ఆత్మను తెలుసుకోవడం, ఆత్మగా నిలబడడమే.
అటువంటి మహత్తరమైనటువంటి స్థితిని పొందినవారు కాబట్టి ఆయన సుందరుడు. కాబట్టి ముగ్గురు సుందరులే. సుందరుల యొక్క కథ, సుందరి కథ చెప్పబడినటువంటి కాండ కనుక సుందరకాండ కాదు. ప్రధానంగా సుందరకాండ యొక్క సౌందర్యం అంతా ఎక్కడుందంటే ఉపాసన రహస్యములను చెప్పింది. ఈశ్వరోపాసన యందు వచ్చేటటువంటి వైక్లభ్యాలు, ఈశ్వరోపాసన చేసేటప్పుడు ఉండవలసినటువంటి జాగ్రత్తలు, ఈశ్వరోపాసన చేసేటటువంటి వ్యక్తి పొందేటటువంటి ఇబ్బందులు, దానికి నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఎలా సంతరించుకోవలసి ఉంటుంది, ఈ విషయాల్ని చాలా గొప్పగా ఆవిష్కరించినటువంటి కాండ. అందుకే ఆ వైభవాన్ని దర్శనం చేసేటప్పుడు పెద్దలైనటువంటి వారు తమదైన శైలిలో ఎవరి ఇష్టం వచ్చినటువంటి మార్గంలో వారు సుందరకాండని అన్వయం చేసుకోగలిగారు. ఒక్కొక్కరు దాన్ని జ్ఞాన మార్గంలో చూశారు, ఒక్కొక్కరు భక్తి మార్గంలో చూశారు, ఒక్కొక్కరు శ్రీ విద్యా సంప్రదాయంలో చూశారు. ఎవరు ఎలా చూసినా అలా చూడడానికి అవకాశం ఇచ్చిన కాండ సుందరకాండ. మీరు ఒక మూర్తిని భిన్నమైనటువంటి అలంకారం చేశారనుకోండి, అంటే నేను మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే దశావతారాలను వేస్తుంటారు. లోపల ఉన్న ప్రధాన మూర్తి ఒకటే ఉంటుంది, లేకపోతే అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి శారదా నవరాత్రుల్లో అవతారాలు వేస్తారు. విజయవాడ కనకదుర్గమ్మ వారికి అలంకారం చేస్తారు కదా. అలా చెయ్యాలంటే ప్రధానమూర్తి అంగీకరించాలి. ప్రధానమూర్తి అసలు అలా అలంకారం చెయ్యడానికి ఆ మూర్తి ఒదిగితే, ఆవిడ దానికి ఆ మూర్తి అలా ఒదిగి అలంకారము చేత మీరు అనుకున్నట్లు భాషించగలిగితేనే మీరు చెయ్యగలరు, లేకపోతే మీరు అలా చేయడం కుదరదు. సుందరకాండ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే, సుందరకాండని మీరు ఎలా చూద్దాం అనుకున్నారో మీకు అలా దర్శనం అవుతుంది. అటువంటి స్థితిని మహర్షి అందులో ఉంచగలిగారు. అందుకే దార్శనికులైన మహానుభావులు ఎందరో వారి వారి దృష్టికోణాల్లో చూసి వారు తరించారు. అటువంటి సుందరకాండలో రాముడు ఎక్కడా కనపడడు. బాలకాండలో రాముడు కనపడతాడు, అయోధ్యకాండలో రాముడు కనపడతాడు, అరణ్యకాండలో రాముడు కనపడతాడు, కిష్కింధకాండలో రాముడు కనపడతాడు, యుద్ధకాండలో రాముడు కనపడతాడు. సరే, ఉత్తరకాండ విడిచిపెట్టండి. ఇక అసలు రాముడు ఎక్కువ కనపడని కాండ కేవలం సుందరకాండ. ఎక్కడో చిట్ట చివరి వస్తారు ఆయన మళ్ళీ. ఈ కాండ అంతా ప్రకాశించేది ఎవరు అంటే ప్రధానంగా ఇద్దరు కనపడతారు, ఒకరు హనుమ, ఒకరు సీతమ్మ. ఇందులో మళ్ళీ అసలు ఎక్కడా పైకి కనపడనటువంటి రామచంద్రమూర్తి చాలా గొప్ప పాత్ర పోషిస్తారు. ఎలా పోషిస్తారు అంటే రామకథయే ఆలంబనంగా సాగుతుంది. ఎప్పుడెప్పుడు రామకథ హనుమ చెప్పారో అప్పుడప్పుడు చాలా గొప్ప విషయం ఏదో జరుగుతూ ఉంటుంది. సుందరకాండలో రామకథ ఎన్ని మాటలు చెప్పబడిందో, ఎలా చెప్పబడిందో మీరు గమనించవలసి ఉంటుంది. రామకథ ఒకటే కదండి, రామకథ మార్చడానికి ఏమి ఉండదు, జరిగిన వృత్తాంతం యథార్థంగా. అందుకని ఎప్పుడూ అలాగే ఉంటుంది రామకథ. అలాగే ఉన్న రామకథని హనుమ మాత్రం ఒకేలా చెప్పరు. ఒక్కొక్కసారి దీర్ఘంగా చెప్తారు, ఒక్కొక్కసారి చాలా తక్కువ చెప్తారు, ఒక్కొక్కసారి కుతూహలం రేకెత్తేటట్టుగా చెప్తారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్తారు. ఎప్పుడెప్పుడు ఎలా చెప్తే అలాంటి ప్రయోజనాన్నది సాధించుకుంటుంది. అన్ని వేళలా ప్రయోజనాలు ఒకటి కావు, కానీ సాధనం మాత్రం రామకథే. మీరు ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎన్నో ప్రయోజనాలని సిద్ధింపచేశారు ఆయన, కానీ అన్ని ప్రయోజనాలు సాధించుకోవడానికి వాడబడినటువంటి ఉపకరణము రామకథే. అన్ని చోట్ల రామకథ ఒకలా మాత్రం చెప్పలేదు. ఒకలా అంటే రామకథని మార్చేశారని మీరు అనుకోకండి. ఒక్కొక్క చోట విస్తారంగా చెప్పారు, ఒక్కొక్క చోట చాలా లఘువుగా చెప్పారు. ఎక్కడ ఎంత చెప్పాలో అంత చెప్తారు. అంటే మీ పరిస్థితిని బట్టి మీరు రామకథని అలా విహంగ వీక్షణంగా జ్ఞాపకం చేసుకున్నా అది మీకు ఇవ్వగలిగినటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి సిద్ధాన్నపు మూట. మీతో పట్టుకెళ్ళినటువంటి సిద్ధాన్నం ఎటువంటిదో అనసూయమ్మ మాటల్లో చెప్పాలి అంటే చేసినటువంటి తపస్సు వ్యక్తి యందు ఎలా నిక్షిప్తమై ఉంటుందో అలా రామకథ మీద అనురక్తి ఉండి మీరు రామకథని స్మరించడం అలవాటు అవ్వాలి. కానీ రామకథా స్మరణమే చాలు మహామంత్రమై మీకు కార్యమును సాధించి పెట్టగలదు. కాబట్టి
సుందరకాండలో రామకథా వైభవం ప్రకాశిస్తుంది, రామనామ వైభవం ప్రకాశిస్తుంది. రామనామం ఎంత గొప్పదో సుందరకాండలో 1కి 4 మాటలు నిరూపిస్తారు. రామ కార్యం మీద వెళ్ళేటటువంటి వాళ్ళకి కించిత్ మీరు స్వాగతం చెప్పి వాళ్ళకి మీరు ఏదైనా చిన్న ఉపకారం చేద్దాం అనుకున్నారు, మీరేం చేయలేదు. ఎందుకంటే మీరు చేయడం అన్నది ఎప్పుడు పూర్తవుతుంది? మీరు చేసింది ఆయన పుచ్చుకుంటే. ఇప్పుడు నేను ఆయనకి భోజనం పెట్టానండి అన్నది ఎప్పుడు పూర్తవుతుంది? మీరు పెట్టిన భోజనం ఆయన తింటే. కానీ త్రికరణ శుద్ధిగా పెడదామని మీరు అనుకున్నారనుకోండి, పెట్టకపోయినా పెడదాం అనుకున్నంత మాత్రం చేత దాని ఫలితం ఏమిటో రామకథ చూపిస్తుంది, రామకార్యం చూపిస్తుంది. రామకార్యంలో రాముడే కాదు, రామకార్యం మీద వెడుతున్న వాళ్ళని మీరు కేవలం సత్కరించడానికి ప్రయత్నించినంత మాత్రం చేత అది ఎంత శక్తినివ్వగలదో సుందరకాండ చూపిస్తుంది. కాబట్టి సుందరకాండ రామ వైభవాన్ని, రామనామాన్ని, రామకథని చెప్తుంది. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి, మనకి అథాంగ పూజ అని ఒకటి ఉంటుంది. అథాంగ పూజ అంటే పురుషస్వరూపంగా మీరు ఈశ్వరుణ్ణి కొలిస్తే, అంటే ఈశ్వరుడు పురుషుడా, ఈశ్వరుడు స్త్రీయా అంటే ఈశ్వరుడు పురుషుడు కాడు, ఈశ్వరుడు స్త్రీ కాదు, నపుంసకుడు కాడు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియ అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. అలా అసలు స్త్రీ స్వరూపము కాదు, పురుష స్వరూపము కాదు. మీరు ఏ రూపంగా పట్టుకుంటారో, మీ మనసు ఎలా పట్టుకోవడానికి ఇష్టపడుతుందో అలా మీరు పట్టుకుంటారు. ఒక్కొక్కరికి అమ్మగా పట్టుకోవడం తేలిక, స్త్రీ స్వరూపంగా పట్టుకుంటారు. ఒక్కొక్కరికి తండ్రిగా పట్టుకోవడం తేలిక, పురుష స్వరూపాన్ని పట్టుకుంటారు. ఈశ్వరుడి రూపాన్ని పట్టుకోవడం మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది తప్ప పట్టుకున్న రూపం ఈశ్వరుడు మాత్రం కాదు. ఎందుకంటే చిట్ట చివరికి వీలేది ఆయన స్వరూపం నిర్గుణం, మీరు అందులో కలిసిపోయి ఆ స్థితిని అనుభవించాలి. కాబట్టి ఇప్పుడు రామ కథా బలంలో సుందరకాండలో ప్రత్యేకించి గొప్పతనం ఎక్కడుందంటే, అథాంగ పూజ అన్నది మనం నోటితో చెప్పేస్తాం. ఎంత వేగంగా చెప్తామంటే అథాంగ పూజ, అసలు ఎప్పుడూ అథాంగ పూజ అన్నది మనసులోకి కూడా వెళ్ళదు. అథాంగ పూజకి మనం ఇచ్చేటంత తక్కువ ప్రాధాన్యత ఎవ్వరూ ఇవ్వరు. అంటే నా ఉద్దేశంలో మళ్ళీ మళ్ళీ అంటున్నాను, మిమ్మల్ని కాదు, నా బోటిగాడి గురించి నేను చెప్పేది. అథాంగ పూజ అంటే పాదముల దగ్గర నుంచి తల వరకు, పాదముల దగ్గర నుంచి తల వరకు పూజ చేసేటప్పుడు మీకు విగ్రహంలో కనపడవు. ఇవన్నీ చాలా కష్టం, మీరు చూడలేనివి ఎన్నో ఉంటాయి. మీరు మూర్తి ఉన్నా మీ ఎదురుగుండా, మీరు ఆ మూర్తి యందు చూడడం ఎన్నడూ కుదరనటువంటి ఉంటాయి. నాభింపు జయామి, మీరు చూశారా బొడ్డు? ఈశ్వరుడి బొడ్డు మీరు చూశారండి? మీ ఇంట్లో ఎప్పుడైనా విగ్రహంలో మీకు బొడ్డు కనపడిందా ఈశ్వరుడిది? లేకపోతే దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి యొక్క నాభిస్థానాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? కటింపు జయామి, నడుం భాగం మీకు ఎప్పుడైనా కనపడుతుందా? ఈశ్వరుడి వస్త్రం కట్టి ఉంటుంది, ఏ నిజమూర్తి అభిషేకంలోనో కనపడచ్చు. మరి అటువంటప్పుడు ఇవన్నీ మీకు ఎలా దర్శనం అవుతాయి అంటే మనోనేత్రంతో మీరు చూడవలసి ఉంటుంది. మనోనేత్రంతో చూసేటప్పుడు పైకి నామం నడుస్తుంది, మీరు వేసేటటువంటి పువ్వు ఎక్కడ పడుతోంది, ఆ పువ్వు పడినప్పుడు ఎలా ఉంటుంది, పడనప్పుడు ఎలా ఉంటుంది, పడితే జారిపోయే స్థానాలేవి, నిలబడే స్థానాలేవి, మీరు పువ్వు వేస్తే బహుమృదువుగా వేయవలసిన స్థానాలేవి, కొంచెం తేలికగా వేసేయగలిగిన స్థానాలేవి, ఇవి మీరు తెలుసుకుని మనసులో ప్రజ్ఞతో ఉంటే ఆ స్థానం మీద వేసేటప్పుడు మీలో మార్పు ఉంటుంది. అన్నిటికీ ఒకేలా పువ్వు వేయడం కుదరదు. ఇప్పుడు కళ్ళ మీద పూలు వేస్తారండి, నేత్రే పూజయామి, కన్నుల మీద పూజ, కన్నుల మీద పూజ, పాదాల మీద పూజ ఒకలాగే చేస్తారా? ఇక్కడ ఇలా వేసేస్తారు, అక్కడ అలాగే వేసేస్తారా? ఆయన కంట్లో తగలదు. మీరు చాలా జాగ్రత్తగా పువ్వుని ఆయన కనుబొమ మించి విడిచిపెట్టేయాలంతే. ఆఖరణ సర్వాంగణ్యాన్ని పూజయామి అంటారు. తలమించి పువ్వులు పోస్తే పాదాల వరకు పడిపోవాలి. ఇప్పుడు తలమించి పువ్వులు పాదాల మీదకి పడిపోతుండగా తల నుంచి పాదాల వరకు మీకు ఒక్కసారి మెరుపులా ఆయన రూపం భాషించాలి. అలా మీకు కనపడితే మీరు బాగా ఉపాసన చేశారని గుర్తు. పోతన గారు చాలా చమత్కారాలు చేశారు భాగవతంలో. కదలిన బాహుపద క్రమమున రవము సూపెడి నూపు రములవాణి అన్నారు ఆయన. ఆయన చెయ్యి కదిలితే కంకణముల యొక్క ధ్వని వినపడింది అన్నారు. అది
వినపడాలి అంటే మీరు చేసేటటువంటి ధ్యానం అంత నిష్ఠతో ఉండాలి. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు కూడా ఇదే ప్రతిపాదిస్తారు. కదాకాళీ మాత కథయ కలితాలక్తక రసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం అంటారు. అమ్మవారి కాళ్ళు కడిగేసామంటారు, అమ్మవారి పాదోదకం పుచ్చుకున్నామంటారు. అమ్మవారి పాదోదకం పుచ్చుకుంటే ఎలా ఉంటుంది అంటే శంకరులు చెప్పారు, అమ్మవారి పాదాలు కడిగిన నీళ్లు ఎర్రగా ఉన్నాయన్నారు. ఎందుకున్నాయి అంటే అమ్మవారి పాదాలకి లత్తుకుంటుంది, ఆ లత్తుక కరిగింది, నీళ్లు ఎర్రబడ్డాయి. ఆ ఎర్రబడిన నీళ్లు నేను పుచ్చుకున్నానన్నారు. పుచ్చుకుంటే రుచి ఎలా ఉందా తీర్థం అన్నారు. సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసిన నోటి యొక్క ప్రసాదం ఆవిడ యొక్క లాలాజనంతో కలిసినటువంటిది ఎలా ఉంటుందో అలా ఉంది ఆవిడ పాదాలు కడిగిన నీళ్ళు అన్నారు. ఇది ధ్యానమునందు అనుభవించిన వాడు చెప్పగలిగిన మాట. ఇది అనుభవించారు అంటే మీకు బాహ్యంలో మూర్తి అక్కర్లేదు. ఇంకా మీకు బాహ్యంలో ఎదురుగుండా ఉంటే చెప్పడం కాదు, మీ ఎదురుగుండా చూడవలసిన అవసరం లేకుండా చూడడానికి ఏ ఇంద్రియం పనికొస్తుందో దాన్ని చూడకుండా ఆపాలి. అంటే కంటిని రెప్పల చేత ఆచ్ఛాదించేయాలి. కనురెప్పలు ఇలా మూస్తే ఇప్పుడు ఏ మూర్తిని మీరు స్మరించారో ఆ మూర్తి మీకు ఒక్కసారి పాదాల దగ్గర నుంచి తల వరకు కనపడాలి. ఒక త్రిభంగిగా కృష్ణ పరమాత్మని చెప్పు అన్నాను అనుకోండి, ఏ కాలు మీద నిలబడతాడు, ఏ కాలు ఉంచుతాడు, ఆ నడుము ఎంతవరకు ఉంటుంది, వేణు ఎలా పట్టుకుంటాడు, నడుము ఎలా ఉంటుంది, పంచె ఎలా ఉంటుంది, ఉత్తరీయం ఎలా వేసుకుంటాడు, కంఠం ఎలా ఉంటుంది, ముఖం ఎలా ఉంటుంది, చెవులు ఎలా ఉంటాయి, నెమలీక ఎలా పెట్టుకుంటాడు, కిరీటం ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు పాదాల దగ్గర నుంచి తల వరకు, తల దగ్గర నుంచి పాదాల వరకు విడిచిపెట్టకుండా చెప్పేశారనుకోండి. ఇప్పుడు ఏం చెప్పవలసి ఉంటుందంటే కృష్ణుడి విగ్రహం ఆయనకు అక్కర్లేదు, ఆయన మనస్సు మీద కృష్ణ ముద్ర పడిపోయింది కదండి. ఇది ఉపాసన బలం. అంటే ఆయన ఉపాసన అంత గొప్పది. ఉపాసనకి పతాక స్థాయి పరీక్ష జరిగింది సుందరకాండలో. సీతమ్మ తల్లి అడిగింది హనుమని, రాముడితో తిరిగానంటున్నావు కదా, నువ్వు వానరుడివి కదా, రాముడు నరుడు కదా, ఏది ఎలా ఉంటాడు రాముడు చెప్పు అంతే. ఆయన పాదముల దగ్గర నుంచి తల వరకు ఏ ఒక్క అవయవాన్ని సభాముఖంగా చెప్పడానికి వీలు లేని అవయవాలతో సహా వర్ణించేశారు ఆయన. అంటే ఆయన దర్శనం అలా ఉంటుంది, అలా దర్శించారు. అంతగా ముద్ర పడిపోయింది. కేవలం రాముడి యొక్క బాహ్యం తెలిసి ఉండడం కాదు, రాముడి యొక్క ఆంతర్యం తెలుసు. రాముడెవరో, రాముడు ఏమిటో, రాముడు ఎలా ఉంటాడో, రాముడిలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా కూడా ఆయన చెప్పేశారు. అంటే భక్తి యొక్క పతాక స్థాయి ఎలా ఉంటుందో, ఉపాసన అంటే ఎలా ఉంటుందో సుందరకాండలో పరీక్ష పెట్టబడింది. ఇది సౌందర్యోపాసనము అంటారు. సౌందర్యోపాసనము ఆంతరమైనటువంటి శీల వైభవమును ఉపాసన చేస్తూ బాహ్యమునందు మధురమధురమైన ఆ రూపాన్ని ముద్ర వేసుకోగలిగినటువంటి శక్తి. ఇది హనుమ నిరూపించుకున్నారు. ఎవరి దగ్గర నిరూపించుకున్నారు? అలా చెప్తే ఏమో రాముడు అలా ఉంటాడేమో, కాదు అంటే మనం ఎలా చెప్పగలం? ఆయన చూసి వచ్చానంటున్నాడు, ఏమో అలా రాముడు అలా ఉండడండి, రాముని తొడలు ఉన్నాయండి, రాముని తొడలు అలా ఉండవు అనాలంటే రాముని తొడలు చూసి ఉండాలి కదా. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను అన్నమాట, రాముని తొడల గురించి ఎవరో ఒక ఆయన ఇలా ఉంటాయని చెప్పాడు, రాముడి తొడలు అలా ఉండవన్నాను నేను. రాముడి తొడలు అలా ఉండవంటే మరి ఇంకెలా ఉంటాయన్నాడు, కాదు ఇలా ఉంటాయి ఆయన తొడలు అన్నాను. ఇప్పుడు నేను సాధికారికంగా చెప్పాను అంటే నేను బాగా చూసి ఉండాలి కదా, లేదా నువ్వు ఖచ్చితంగా చెప్పావు అబ్బాయి అలాగే ఉంటాయి అన్నాను. ఇప్పుడు నేను చూసిన వాడిని అయి ఉండాలి కదా. చూడడం విషయంలో ఇంకా అనుమానం లేదు మనకి. ఆయన సర్వాంగములు అంగప్రత్యంగములు ఆయన స్వభావము పూర్తిగా తెలుసున్న వ్యక్తి న్యాయమూర్తి స్థానంలో కూర్చుంది ఎవరు? సీతమ్మ తల్లి. రాముడెవరో ఆవిడికన్నా ఎవరికి తెలుసు? రాముడెవరో తెలుసున్న వాళ్ళు లోకంలో ముగ్గురే అని చెప్తారు. మొట్టమొదటి వాడు పరమశివుడు, రెండవది సీతమ్మ, మూడవ వారు హనుమ, అంతే. ఇంకా నాలుగో పేరు లేదు. కాబట్టి ఇప్పుడు సీతమ్మ దగ్గర చెప్తున్నారు, ఏది రాముడు ఎలా ఉంటాడు చెప్పని అడిగింది ఆవిడ. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలకి ఆవిడ సంతోషించింది. అంటే హనుమ యొక్క సౌందర్యోపాసనకి అగ్ని పరీక్ష జరిగింది సుందరకాండలో.
సీతమ్మ తల్లి పాతివ్రత్యానికి అగ్ని పరీక్ష జరిగింది తరువాత యుద్ధకాండలో. ఇద్దరూ అగ్ని పరీక్ష ఎదుర్కొన్నారు. ఒకరి అగ్ని పరీక్ష పైకి కనపడదు, ఇంకొకరి అగ్ని పరీక్ష కనపడదు. ఇద్దరి అగ్ని పరీక్షలు చేసినవాడు మాత్రం కనపడి రామచంద్రమూర్తి. ఇది సుందరకాండ అన్న పేరు రావడానికి అసలు ప్రధానమైన కారణం. ఆయన సుందరుడు దేని చేత అయ్యాడంటే ఆ ఉపాసన బలం చేత సుందరుడు అయ్యాడు. బాహ్యమునందు సౌందర్యం ఎవరికి కావాలండి? మీరు సౌందర్యం ఉంటుంది అని మీరు అన్నది వికారం, అని పోతుంది. అది అలా ఏం ఉండదు. అది నశించిపోతుంది, జర్జరీభూతం అయిపోతుంది, కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత పిడికెడు బూడిద. ఎంత అందమని మీరు లోకంలో దేన్ని పిలిచినా దాని చిట్ట చివరి స్వరూపం ఏది అంటే ఒక దోషుడు బూడిద, అంతే. అంతకన్నా ఇంకొకలా ఉండడానికి అవకాశం ఏమి ఉండదు. కానీ ఆంతర సౌందర్యము ఏది ఉందో అది ఈశ్వరోపాసనమే. ఆ ఈశ్వరోపాసనా సౌందర్యమునందు పతాక స్థాయి చేరిన వాడు ఎవరుంటాడో వాడు కాలంతో సంబంధం లేకుండా పూజింపబడుతూనే ఉంటాడు. ఆయనే మార్గదర్శి అవుతాడు మిగిలిన వాళ్ళకి. ఇక్కడ సాధకుడిగా ఆత్మ సందర్శనం చేసినటువంటి, ఆత్మ సందర్శనం అన్న మాట వాడితే అప్పుడు ఆత్మ దర్శనము చేయబడే వస్తువు అయితే మనం వేరవుతాం. ఆత్మ అనుభవమునకు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా, అద్వైత దర్శనం చేసినటువంటి మహాపురుషుడిగా సుందరకాండలో హనుమ చాలా గొప్ప స్థాయిని పొంది కీర్తి వహించారు మహానుభావుడు. అందుకే ఒక వానరుడు సుందరుడు ఎలా అయ్యాడో నిరూపించిన కాండ సుందరకాండ. కాదు అసలు బాహ్య సౌందర్యం గొప్పదా, అంతఃసౌందర్యం గొప్పదా? ఈ రెండిటికి పోటీ పెట్టి చూపిస్తే ఏది గొప్పదో, ఏది దేన్ని పడగొట్టగలదో, నిలబెట్టగలదో నిరూపించిన కాండ సుందరకాండ. బాహ్యంలో కాంచనలంకకి అధిపతి రావణాసురుడు, అన్ని వైభోగాలకి శాసనకర్త రావణాసురుడు. తల్లి సీతమ్మ పిడికెడు అన్నం తిన్నట్టు కనపడదు, పట్టుపుట్టం మార్చుకున్నట్టు కనపడదు, అంగరాగములు అలదుకున్నట్లు కనపడదు, సంతోషంగా కూర్చున్నట్టు కనపడదు. కానీ ఈమె యొక్క శక్తి ముందు రావణుడి శక్తి ఎందుకైనా పనికొచ్చిందా? ఎందుకో పనికిరాలేదు. బాహ్యంలో మీరు నమ్ముకున్నవి ఏవైనా సరే, మీరు ఆంతర ఉపాసన ఎక్కువ ఉన్న వ్యక్తుల పట్ల మీరు అమర్యాదగా ప్రవర్తించడం వల్ల నశించిపోతాయని నిరూపించిన కాండ సుందరకాండ. కాదు, వాక్కు మనిషిని చంపేయగలిగినటువంటి అస్త్రము. అసలు మనుష్యుల చేతిలో చచ్చిపోతాను, వానరుల చేతిలో చచ్చిపోతాను అని అడిగాడు. కానీ అలా అని కూడా అనలేదు. నరవానరులు నన్నేం చేస్తారన్నాడు. దానివల్ల వాళ్ళిద్దరి చేతిలో మరణిస్తాడని. అసలు రావణాసురుడు మరణించింది 2 కారణాలకి చనిపోయాడు. ఒకటి, యథేచ్ఛగా విడిచిపెట్టబడినటువంటి ఇంద్రియములు. 2, ఆ ఇంద్రియ ప్రకోపం చేత హద్దు ఆపు లేకుండా మాట్లాడినటువంటి మాటలు. 10 నెలలు అమ్మవారితో ఏ మాటలు మాట్లాడకూడనివి మాట్లాడాడో దానివల్ల తన మరణానికి యోగ్యంగా తనని తాను పచనం చేసుకుని సిద్ధంగా ఉంచాడు. దాన్ని రామచంద్రమూర్తి తిన్నారు. మాట మనిషిని ఎంతెత్తెత్తగలదో, మాట మనిషిని ఎంత కిందకి లాగగలదో చూపించిన కాండ సుందరకాండ. కాదు, బాలాత్రిపుర సుందరి అయినటువంటి అమ్మవారు, మనం శ్లోకం చెప్తుంటాం, ప్రార్థనా శ్లోకం, సింధూరారుణ విగ్రహం త్రినయనాం అంటూ ఆ తల్లి గురించి చెప్తూ ప్రతిరోజు ఒక మాట చెప్తాం. ఆవిడ చేతిలో ఒక అమృత పాత్ర పట్టుకుంటుంది, లేదా తేనె అనుకోండి. పాణిభ్యాం అళిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం, దాని మీద తుమ్మిదలు ఎగురుతుంటాయి. ఎవడెవడు ఇంద్రియములకు బానిస అవుదామనుకుని భక్తితో అమ్మవారి పాదములకు నమస్కారం చెయ్యడానికి సిద్ధపడలేదో వాడికి ఇంద్రియ లౌల్యమిచ్చి పడగొట్టి మాయలో తిప్పి వాడికి ఈశ్వర దర్శనము అవడానికి యోగ్యమైన రీతిలో బుద్ధి తిరగకుండా చేసేది ఆవిడే. అందుకే ఆ తల్లి గురించి చెప్తూ శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆవిడ మహామాయాస్వరూపమై ఇంద్రియముల యొక్క లౌల్యమునకు గురిచేసి మహామాయలో తిప్పి పడగొట్టనూ గలదు. ఆవిడే అనుగ్రహిస్తే మాయా అన్న తెర పైకెత్తేసి
ఈశ్వర దర్శనం చేయించి ఈశ్వరుల్లో కలిపేయగలదు. ఒకే సీతమ్మ శిశుపావృక్షం కింద కూర్చుంది. వచ్చి మాట్లాడుతున్నవాడు గొప్ప తపస్వి రావణాసురుడు. ఏ అమాయకుడు కాడు, వేదాలు చదువుకున్నాడు. అటువంటి వాడు ఎదురుగుండా నిలబడి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నవాడికి ఆవిడ అనుభవైక వీర్యమైన వస్తువుగా కనపడతాను. ఈ సీతమ్మని నేను అనుభవించచ్చు అనుకున్నాడు. అనుకున్నందుకు నశించిపోయాడు. అన్ని మాటలు వచ్చి చూశాడు సీతమ్మని. ఆవిడే స్వయంగా చెప్పింది కూడా. పిచ్చాడా, పాడైపోతావురా, నన్ను నువ్వు తెలుసుకోవట్లేదని చెప్పింది. చెప్పినా అర్థం కాలేదు రావణాసురుడికి. చెప్పకుండానే పైన కూర్చున్న ఆయనకి కింద చూసేటప్పటికి ఇలా నమస్కారం పెట్టి స్తోత్రం చేశారు. ఆవిడ ఇలా చూసినట్టు కనపడదు, మాట్లాడినట్టు కనపడదు, కానీ తనెవరో తెలియచేసింది ఆయనకి. తెలియచేసి ఆయన్ని భవిష్యత్ బ్రహ్మని చేసింది. ఈయనకి చెప్తున్నట్టు చెప్తోంది, కానీ అర్థం చేసుకోలేని తనానికి 10 తలకాయలున్నవాడి 10 తలకాయలు పడిపోయేటట్టు చేసింది. ఇది ఆవిడ త్రిపుర సుందరీ తత్వం. అందుకే అయోధ్యకాండలోనే సుమంత్రుడు మాట అంటాడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన అంటాడు. ఆవిడ బాలాత్రిపుర సుందరిగా. అందుకే అయోనిజ కదండి ఆ తల్లి. ఆవిడ చెప్పిందిగా అనసూయమ్మతో, ధర్మేణ తనయా తవా అంది అశరీరవాణి. అమ్మా, నేను నరకాంతను కాను, ధర్మము చేత జనకుడికి కూతురునయ్యాను. ఇప్పుడు కూడా నరకాంతగా ధర్మం పాటిస్తోంది. అందుకని ఆవిడ తనను తాను రక్షించుకోదు, కానీ ఆవిడ యొక్క త్రిపుర సుందరి వైభవాన్ని ఆవిష్కరింపచేసింది సుందరకాండలో. కాదు, అన్నిటికన్నా గొప్పది పాతివ్రత్యం. ఆడది అంటే అనుకునేటటువంటి వాడికి ఆడదాని గొప్పతనం ఏమిటో తెలుసుకోవడానికి మార్గం ఇచ్చే కాండ సుందరకాండ. మీరొక తల్లిగా ఆరాధన చెయ్యగలిగితే, మీరు ఒక అమ్మతనాన్ని చూడగలిగితే, మిమ్మల్ని ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోపెట్టగలిగింది ఆవిడే. మీరు చూడకూడని చూపు చూస్తే ఆవిడ ఇలా చూస్తున్నాడని గమనించి బట్ట సర్దుకు కూర్చున్నంత మాత్రం చేత ఆవిడ పడిన బాధకి మీ 10 తలలు తెగిపడిపోతాయి. సుందరకాండలో జరిగింది అంతే. ఆవిడ సర్దుకు కూర్చుంది, చూడకూడని చూపు చూస్తున్నాడని పడిపోయి 10 తలకాయలు. పాతివ్రత్య వైభవాన్ని ఆవిష్కరించినటువంటి కాండ సుందరకాండ. కాబట్టి సుందరకాండ మీరు ఎన్ని భంగిమల ఎలా చూడండి, అన్ని రకాలుగా అది ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే సుందరకాండ లాంటి కాండ, సౌందర్యలహరి లాంటి స్తోత్రం ఇప్పటి వరకు ఈ రెండిటి స్థాయిని దాటినది అని చెప్పగలిగినంత స్థాయిలో 3వది ఉన్నది అని పెద్దలు అనరు. పెద్దలైన వారు ఏమంటారంటే, లోకంలో 2 ఉన్నాయి, ఒకటి సుందరకాండ, 2 సౌందర్యలహరి. ఇవి పారాయణ క్రమం చేత, వినడం చేత, చెప్పడం చేత, నమస్కరించడం చేత, కేవలం గ్రంథాన్ని మీరు ఇలా పట్టుకున్నంత మాత్రం చేత శక్తినివ్వగలిగినటువంటి అత్యంత వైభవోపేతమైన వాటిల్లో సుందరకాండ, సౌందర్యలహరి. ఇప్పటికీ మీరు నమ్మండి నేను చెప్పిన మాట. పెద్దలు ఏం చెప్తారంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు సుందరకాండలో ఒక పుల్ల పెడితే ఏ కాగితంలోకి పెడుతుందో అక్కడ పరిష్కారం ఉంటుందని చెప్తారు. సుందరకాండని నాకు తెలిసి ఇప్పటికీ ఎందరో పెద్దలు పూజామందిరంలో ఉంచి ప్రతిరోజు పువ్వులు వేసి నిర్మాల్యం తీస్తారు. సుందరకాండ పుస్తకం కాదు, సుందరకాండ సుందరకాండగా ఆరాధింపబడవలసినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపం. అసలు మహర్షి ఈ జాతికి శ్రీరామాయణాంతర్గతంగా అందించినటువంటి అమూల్యమైన కానుక సుందరకాండ. కాబట్టి రామనామ వైభవం, రామ కథా వైభవం, రామ కార్యమునందు సాయం చేస్తానన్నంత మాత్రం చేత కలిగేటటువంటి వైభవం, సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్య వైభవం, సీతమ్మ తల్లి యొక్క బాలాత్రిపుర సుందరి తత్వం, రావణాసురుని యొక్క వాచాలత్వం, రావణాసురుని యొక్క బుద్ధిమాంద్యం, హనుమ యొక్క బుద్ధి వైభవం, హనుమ యొక్క ఉపాసనా బలం, ఉపాసనా క్రమంలో వచ్చేటటువంటి వైక్లభ్యాలు, అన్నింటినీ మించి నమస్కార వైశిష్ట్యం. నమస్కారం అన్నదానికి ఎంత గొప్పతనం ఉందో, కేవలం ఒక్క నమస్కారం ఎంత సాధించగలదో చూపించిన కాండ సుందరకాండ. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఓషధి ఎటువంటిదో నమస్కారం అటువంటిది. ఓషధి దేనికి తీసుకుంటారు మీరు?
ఏదైనా అనారోగ్యం వస్తే ఔషధి తీసుకుంటారు. ఒక ఔషధి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది, జలుబు తగ్గుతుంది, దగ్గు తగ్గుతుందని. పరమాచార్య స్వామి ఒక మాట అంటుండేవారు, చేసిన నమస్కారం ఎప్పుడూ కూడా ఏం చేస్తుందంటే మిమ్మల్ని కాపాడవలసినటువంటి భరోసా ఇంకోళ్ళ మీదకి తీసుకెళ్ళి పెడుతుంది. మీరు ఇలా అన్నారనుకోండి, ఇలా అనగానే స్వీకరించిన వాడు ఏం చేయాలంటే మీకు ఒక ప్రయోజనం చెయ్యాలి, ఉత్తినే పుచ్చుకోకూడదు నమస్కారాన్ని, ఓ ఆశీర్వచనం చెయ్యాలి. ఇప్పుడు మిమ్మల్ని రక్షించే భరోసా ఆయన పుచ్చుకుంటాడు. సుందరకాండలో నమస్కారం చాలా రకాలుగా వస్తుంది. ఏ నమస్కారం ఎలా పెడుతుందో, అసలు ఎటు తిరిగి నమస్కారం చెయ్యాలో దగ్గర నుంచి ధర్మ సూక్ష్మాల్ని వివరించిన కాండ సుందరకాండ. సుందరకాండలో ఇది దొరకలేదు అన్నది లేదు అని పెద్దలు చెప్తారు. అన్నీ సుందరకాండలో ఉంటాయి అని కాదు. అసలు మనుష్య జీవితంలో ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటి చెప్పగలిగినటువంటిది సుందరకాండ ఒక్కటే. ఎందుకో తెలుసా అండి? లంకాపట్టణాన్ని వర్ణిస్తుంది సుందరకాండ. అసలు ఆ కాంచన లంక గురించి ఏమి వర్ణన చేస్తారో, ఎన్ని సర్గల్లో చేశారో మహర్షి. ప్రతి గది, ప్రతి కిటికీ, ఒక కిటికీ చూడాలంటే అక్కడ చాలా కష్టం అండి. కష్టం అంటే ఏమిటో తెలుసా? మీ దృష్టి మరల్చలేరు, చాలా కష్టం. ఇలా చూసి ఇలా తల తిప్పేయడం కుదరదు. కిటికీ చూస్తే అలా ఉండిపోవాలి, ఓ తలుపు చూస్తే అలా ఉండిపోవాలి, ఓ విమానం చూస్తే అలా ఉండిపోవాలి, ఓ విగ్రహం చూస్తే అలా ఉండిపోవాలి. ఇవన్నీ వాడివుకోవు, వాడు ఎత్తుకొచ్చినవి. ఊళ్ళో ఎక్కడెక్కడ ఎవరి దగ్గర ఏ అమూల్యమైన ఉన్నాయో అవన్నీ తెచ్చి ఓ చోటికి చేర్చాడు. అక్కడికి వెళ్ళిన వాడి దృష్టి తిప్పడం చాలా కష్టం. అలా ఉంటాయి. రసేంద్రియం ఆకర్షించే ఉంటాయి, మనసుని ఆకర్షించే ఉంటాయి, కన్ను చెదిరిపోయి ఉంటాయి, మనసు అసలు నిలబెట్టడం కుదరని ఉంటాయి. ఇన్ని ఉన్నా మనసుని నిలబెట్టగలిగిన ప్రజ్ఞ ఎవరి ఉందో వాడు సుందరుడు. హనుమ మనసు కదిలిపోవడానికి ఎన్ని కావాలో అన్నీ కనబడ్డాయి సుందరకాండలో. ఒక వ్యక్తి మనసు చెదిరిపోవడానికి ఏమేమి చూస్తే చెదిరిపోతాయో అవన్నీ కనపడ్డాయి. ఇన్ని కనపడితే ఇవి సీతమ్మ కాదని ఆయన వెళ్ళిపోయారు. నయితి 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 నీతి నీతి వాక్యముల చేత ఆత్మవేపుకు అడుగు వేసేటటువంటి సాధకుని యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించిన కాండ సుందరకాండ. కాదు ఐశ్వర్యము, కాంచనలంకలో ఉన్నవి ఐశ్వర్యం అనుకుంటాం. అబ్బా ఎంత ఐశ్వర్యం అండి వాడిది అనుకుంటాం. కానీ అది కాదురా ఐశ్వర్యం. ఐశ్వర్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తృప్తియే ఐశ్వర్యము. తృప్తియే ఐశ్వర్యం అండి. మీరు ఆలోచించండి నేనన్నమాట. ఒక ఆయనకి బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది, ఇంతకన్నా ఏమిటండి అంటాడు. ఒక ఆయనకి మంచి కలర్ టీవీ ఉంది, ఇవి ఏదో డివిడియో విసిడియో ఉన్నాయి, రిమోట్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఆయనకి ఇంకా ఎక్కడో విదేశాల్లో ఎక్కడో ఏదో ఉంది, అది ఉంటే అంత బాగుండోనండి అంటాడు. బ్లాక్ అండ్ వైట్ టీవీతో తృప్తి చెందినవాడు ఐశ్వర్యవంతుడా, అన్నీ ఉండి ఇంకా ఏదో లేదని ఏడిచినవాడు ఐశ్వర్యవంతుడా? నాకు చెప్పండి. ఆకలేసి అన్నం తినడానికి లేనివాడు దరిద్రుడే, ఆకలేసి అన్నం తిందామంటే సమయం లేనివాడు దరిద్రుడే. అవునా కాదా? మీరు ఆలోచించండి. ఒక ఆయనకు ఉన్నాయి ఇంట్లో అన్నీ, ఆకలేస్తోంది, తిందామంటే ఖాళీ ఉండదు, డబ్బు సముపార్జన, ఎప్పుడు ఇలా చెవిలో సెల్లు, హడావిడి, పరుగు, కాబట్టి అన్నం కూడా తినలేడు, దరిద్రుడే. ఒక ఆయనకి ఆకలేస్తోంది, తిందామంటే తినడానికి లేవు, వీడు దరిద్రుడే. ఉన్న దరిద్రుడు, లేని దరిద్రుడు, ఇద్దరూ మాత్రం దరిద్రులే. బాహ్యంలో ఎన్ని ఉన్నా తృప్తి లేక ప్రతిరోజు పుష్పకం ఎక్కి తిరిగి ఇంకా ఏదో లేదని అగ్నిహోత్రంలో నెయ్యి పోసి ఆర్పుదామనుకున్న అజ్ఞాని ఎవడో రావణాసురుడి రూపంలో చూపిస్తారు. అటువంటి వాణ్ణి రక్షించడానికి బాహ్యంలో ఏం పెట్టినా రక్షించలేవు నువ్వు. ఆంతరోపాసన చేసినటువంటి వాడికి తిరియక్కులు కూడా ఉపకారం చేస్తాయి. ఇది నిరూపించిన కాండ సుందరకాండ. అందుకే లంక యొక్క వైభవం గొప్పదా, రాముణ్ణి అనుసరించిన వానరులు గొప్పవాళ్ళ అంటే, రాముడికి నమస్కారం చేసి బయలుదేరినటువంటి వానరుడు సాధించగలిగిన ప్రజ్ఞ తన ఊళ్ళో తన దగ్గర తన చుట్టూ కోట్ల మందిని పెట్టుకున్నవాడు తనని తాను తన కొడుకుని రక్షించుకోలేకపోయాడు. ఒక భక్తి వైభవం ముందు, ఈశ్వరోపాసన వైభవం ముందు, నిత్యతృప్తుడి యొక్క స్థితి ముందు, ఒక బ్రహ్మజ్ఞాని ముందు, ఒక ఆత్మని తెలుసుకున్నటువంటి వాడి ముందు
మిగిలినవి ఎలా వెలవెలబోతాయో, దేని చేత అసలు ఈ దేశంలో ఉపాసన వలన ఇంత పేరు ప్రఖ్యాతులు ఈ దేశానికి వచ్చాయో చెప్పిన కాండ సుందరకాండ. కాబట్టి ఇంకే పేరు పెట్టమంటారు దానికి? ఇన్ని సౌందర్యాలున్న కాండకి సుందరకాండ అనాలా? ఇంకో పేరు పెట్టాలా కథాంతర్గతంగా? అప్పుడు ఒక ఘట్టం చెప్పినట్టు అవుతుంది అంతే. ఏ ఘట్టాన్ని మీరు ప్రకాశింపజేస్తారు? సుందరకాండలో ఉన్నటువంటి అన్ని సర్గలలో ఉన్న అన్ని శ్లోకాలు అమృత ఫలాలే. ఒక చెట్టుకి అద్భుతమైన పళ్ళు పండాయి. మీరు ఈ పండు కోసుకుని తిని ఇంకో పండు తిన్నా, ఇంకో పండు తీసుకుని ఇంకో పండు తిన్నా అన్ని పళ్ళు అంతే గుమగుమలాడుతూ అలాగే ఉంటాయి. సుందరకాండ కూడా అంతే. ఆ సుందరకాండ అన్న చెట్టుకు పుట్టినటువంటి అన్ని పళ్ళు మధురాతి మధురమే. మీరు ఏ శ్లోకాన్ని తీసుకుని అవతరించండి, మీకు ఎన్ని విషయాలను లాగేసుకుంటుంది. లాగేసుకుని మీకు చూపిస్తుంది. అంత ప్రజ్ఞని ఆవిష్కరించగలిగినటువంటి కాండ సుందరకాండ. కాదు, దీనికి ఒక గొప్ప స్థితి ఉంది. పిల్లల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఏం చేయాలి? సుందరకాండ చదువుకో. కొడుకు ఉద్యోగం రాలేదు, ఏం చేయను? సుందరకాండ చదువుకో. నాకు బాగా భక్తి కలగాలనుంది, ఏం చేయను? సుందరకాండ చదువుకో. మా ఇంట్లో ఏమిటో చాలా ఇబ్బందులుగా ఉంటుంది, ఇబ్బందులు తొలగిపోవాలి, ఏం చేయను? సుందరకాండ చదువుకో. ఉద్యోగం స్థిరపడాలి, సుందరకాండ చదువుకో. అన్నిటికీ మంత్రం సుందరకాండ చదువుకో. అన్నిటికీ మంత్రం సుందరకాండ ఎలా అవుతుంది? నీ చెప్పడం కాదు, నువ్వు చదువుకుని చూడు. కొన్నిటికి సమాధానాలు ఉండవు, అనుభవంలోకి తెచ్చుకోవడమే. అనుభవంలోకి తెచ్చుకుంటే సుందరకాండ గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. అసలు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? అపమృత్యు దోషం వెంట తరువుకొచ్చేసి గ్రసించడానికి పాశాన్ని వేసేస్తుండగా మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినొనక వేళ బ్రతుకవచ్చు అంటారు గయోపాఖ్యానంలో. అలా మృత్యుదేవత యొక్క 2 కోరల మధ్యలోకి వెళ్ళి ఇంకా నోటిలోకి గ్రసింపబడుతున్నవాడు తెలిసో తెలియకో సుందరకాండ వింటే జారి కింద పడిపోతాడు. ఇంత శక్తి ఆ సుందరకాండలో ఉంది. దాన్ని మీరు అనుభవించడం మీద ఉంటుంది. అందుకని ఏమీ తెలియకుండా కథాపరంగా విన్నా సుందరకాండే, తెలిసి అన్వయాన్ని విన్నా సుందరకాండే. దాని అన్వయం ఎలా చేస్తారు? మీ ఇష్టం. ఎంత దూరం మీరు ఆలోచించగలిగిన ప్రజ్ఞ అమ్మవారు మీకు ఇచ్చిందో అలా మీకు దర్శనమై సంతోషింపచేస్తుంది. అందుకే అమ్మవారు ఎవరెవరిని ఎలా అనుగ్రహించిందో అటువంటి పెద్దలకి అలా దర్శనీయమై దాన్ని అమృత ఫలంగా వారు అనుభవించి ధన్యులయ్యారు. వారు మిగిలిన వారికి కూడా మార్గదర్శకులై మిగిలిన వారిని కూడా తరించడానికి మార్గాన్ని చూపించినటువంటి మహాపురుషులయ్యారు. కాబట్టి చూడండి, ఇప్పుడు సుందరకాండకు ఉన్నటువంటి ఇంకొక గొప్ప స్థితి ఏమిటో తెలుసా అండి? సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా శ్లోకాలని శ్లోకములని పిలవరు, మంత్రములని పిలుస్తారు. అంటే మరి చాలా అక్షరాలు ఉంటాయి కదండి. మరి అప్పుడు చాలా అక్షరాలుంటే దాన్ని ద్వాదశాక్షరి అనాలా, పంచాక్షరి అనాలా, షడక్షరి అనాలా? మాలామంత్రము. అన్ని అక్షరములతో ఉంది కాబట్టి అది శ్లోకమైనా మాలామంత్రం అంటారు. అది చాలా గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉంటుంది. కేవలం విన్నంత మాత్రం చేత, పారాయణ చేత, చదువుకోవడం వల్ల, వినడం వల్ల అంత శక్తిని ఆవిర్భవింపచేసేటటువంటి కాండ సుందరకాండ. సరే, సుందరకాండ అన్న పేరు ఎందుకు వచ్చింది అన్నది ఒక్కటే నా ప్రసంగం కాదుగా సుందరకాండ చెప్పడం. కాబట్టి ఎక్కడెక్కడ సౌందర్యం ఉందో అక్కడక్కడ అందుకు కదా సుందరకాండ అని అంటూనే ఉంటాను. కాబట్టి ముందే అంటూ ఉండడం ఎందుకు? ఇదో పరిచయానికి 4 మాటలు మీకు తెలియదని కాదు. కాబట్టి సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం మంత్రం, సుందరే సుందరం కపి, కిమ్న సుందరం. అందులో సుందరం కాంతి ఏమిటి? అన్నీ సౌందర్యమే, అన్నీ సుందరమే, అన్నీ అందమే, అంతా ఆనందమే. కాబట్టి ఇప్పుడు సుందరకాండని ప్రారంభం చేస్తూ మహర్షి అంటారు, తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పథి. తతో రావణనీతాయా, తత్ అన్న మాటతో ప్రారంభం చేశారు. సుందరకాండని తత్తుతో మొదలుపెట్టి తత్తుతో పూర్తి చేశారు. తతో రావణనీతాయా అంటూ ఇక్కడ ప్రారంభం. తతో మయా వగ్విదధీన భాషిత అన్న శ్లోకంతో పూర్తి. ఆ తత్తకి ఈ తత్తకి మధ్యలో మనం ఉన్నాం. మనం ఏమవుతామంటే తత్వమసి అవుతాం ఆఖరికి. అది నువ్వు అవుతావు సుందరకాండ బాగా అర్థమైతే. కాబట్టి 2 తత్తులు మంగళాచరణంతో ప్రారంభం. తతో రావణనీతాయా
రావణుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి ఉన్న జాడ కనిపెట్టడం కొరకని శత్రువులను మర్దించినటువంటి హనుమ చారణులు ప్రయాణించేటటువంటి మార్గంలో ప్రయాణించి వెళ్ళడానికి సంకల్పించి ఉన్నారు. అది ఆ శ్లోకానికి బాహ్యార్థం. ఈ శ్లోకంలో జీవం ఎక్కడంటే ఈయేష. అది చాలా పెద్ద మాట, 3 అక్షరాలు. కానీ ఇందులో రావణనీతాయా అన్న చోట రావణలో వా గాయత్రీ మహామంత్రంలో 12వ బీజాక్షరంతో ప్రారంభం. దాని యొక్క ఋషి, దాని యొక్క దేవత బహుశక్తివంతమైనటువంటి స్వరూపాలు. అది బీజాక్షర స్వరూపంగా దాన్ని అలా ఉంచండి. తతో రావణనీతాయా, రావణుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి శత్రుకర్షణుడైన హనుమ బయలుదేరారు. శత్రుకర్షణుడు అంటే హనుమకి శత్రువులు ఉండాలి కదండి. ఎవరో ఉండి హనుమ వాళ్ళని చంపి ఉండాలి. ఉంటే హనుమ ఫలానా శత్రువుల్ని చంపారని చెప్పచ్చు. మీరు కిష్కింధకాండలోనేగా మీకు కనపడ్డారు హనుమ. హనుమకి శత్రువులు ఎవరన్నా కనపడ్డం కానీ హనుమ చంపడం కానీ మీరు ఏమైనా విన్నారా కిష్కింధకాండలో? నేనేమైనా చెప్పినా మీకు? నాకైతే జ్ఞాపకం లేదు అలా చెప్పినట్టు. మరి ఎలా శత్రుకర్షణ అంటే, ఇక్కడ శత్రుకర్షణ బాహ్యంలో శత్రువుల్ని చంపడం చాలా తేలిక. అంతఃశత్రువుల్ని తొక్కి పట్టడం, అంతఃశత్రువుల్ని గెలవడం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. బయట శత్రువు నిర్మూలింపబడతాడు. మీరు శారీరకంగా తీసేయచ్చు, శత్రువుని చంపేస్తాడు. రాముడు ఉన్నాడనుకోండి చంపేస్తాడు, హనుమ ఉన్నాడనుకోండి చంపేస్తాడు. కానీ చంపేయడం అన్నది కుదరదు అసలు. అంతఃశత్రువుల విషయంలో వాళ్ళు ఏమవుతారంటే నిర్వీర్యమవుతారంతే. కానీ అదును కోసం చూస్తూనే ఉంటారు, అలా ఎదురు చూస్తూ ఉంటారు. చిన్న అవకాశం చిక్కిందనుకోండి అంతే, ఊకలో పడ్డ నిప్పు కణం ఎలా రాజుకుంటుందో అలా రాజుకుంటుంది. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి అంతఃశత్రువులను నిగ్రహించగలిగినటువంటి ప్రజ్ఞాశాలి మాత్రమే చేయగలిగిన సంకల్పాన్ని సాధకుడైన హనుమ చేసి ఉన్నారు. అది ఆ శ్లోకానికి అర్థం. ఇప్పుడు ఆయన బాహ్య శత్రువుల్ని మర్దించడం కాదు, అంతఃశత్రువుల్ని మర్దించారు. అంటే లోపల ఉన్నటువంటి కామక్రోధాదులను గెలిచినటువంటి హనుమ ఏ దర్శనానికి, ఏది తెలుసుకోవడానికి పెడుతున్నారు? సీతమ్మ తల్లి జాడ బాహ్యం, ఆంతరం ఇవన్నీ గెలిచినటువంటి సాధకుడు చిట్ట చివర తెలుసుకోవాలనే ప్రయత్నం ఏమిటంటే, ఇది నేను కాదు, ఈ శరీరం కాదు, నేను ఆత్మ అన్న ఎరుకలోకి వెళ్ళాలి. నోటితో చెప్పడం కాదు, అబ్బే ఇది నేను కాదండి అని అలా ఉపన్యాసాలు చెప్పడం కాదు. ఇది నేను కాదు, లోపల ఉన్న వస్తువు నేనన్న అనుభవమునందు స్థిరపడాలి. స్థిరపడి దీన్ని సాక్షిగా చూడగలిగినటువంటి ప్రజ్ఞలోకి వెళ్ళగలగాలి. అది ఇప్పుడు నేను నోటితో చెప్పినంత తేలిక అని మీరు అనుకోవద్దు, చాలా చాలా కష్టం. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అండి? ఇప్పుడు నేను ఇది చెప్పాను, ఆ ఫ్యాన్ ఆరిపోనివ్వండి, నేను ఇలా చూస్తాను, చూసి అలా చూస్తాను, అయ్యో ఫ్యాన్ ఆరిపోయింది పెట్టండి నేను అంటే, దీని యొక్క సుఖమునందు నాకు తాదాత్మ్యత ఉంది, అందుకే అది ఆరిపోతే నేను దాని వంక చూస్తాను. ప్రాజ్ఞులైన వారు దుఃఖపడుతున్న దీన్ని సాక్షిగా చూస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, ఆరిపోయిన ఫ్యాన్ని నేను ఎలా చూస్తానో బాధపడుతున్న దీన్ని, పాపం ఇది బాధపడుతోందని చూస్తారు. ఓ కుక్క ఓ కారు కింద పడి తన్నుకుంటోంది అనుకోండి, తన్నుకుంటున్నటువంటి కుక్కను ఎలా చూస్తారో బాధపడుతున్న దీన్ని అలా చూస్తారు. ఇది బాధపడుతోందంటారు. మనం నేను బాధపడుతున్నానంటాం, నాకు జ్వరం వచ్చిందంటాం. దీని బాధ మన బాధ, వారికి దీని బాధకి వారు సాక్షి. ఇది ఇప్పుడు నేను నోటితో చెప్పినంత తేలిక కాదండి, చాలా చాలా కష్టం. భగవాన్ రమణులకి సర్కోమా వస్తే ఆపరేట్ చేస్తానన్నారు. ఆయన అన్నారు, ఆపరేట్ చేస్తే చేసుకోండి, దాన్ని కోసుకుంటారా పుండుని, కోసుకోండి మీ ఇష్టం అంటే, వాళ్ళు అన్నారు కాదు చెయ్యి తీసేస్తామన్నారు. ఆయన అన్నారు, నా అదృష్టం ఈ చేతి మీద పుట్టింది కాబట్టి చెయ్యి తీస్తానన్నారు. ఒకవేళ ఏ తల మీదో పుట్టుంటే కంఠం తీసేసేవారా అన్నారు ఆయన. అని దానికి కదా పుండు పుట్టింది, దానికి పుండు పడితే మత్తెందుకు
మీరు కోసుకోండి, నేను చూస్తాను సాక్షిగా అన్నారు. పుండుకి పుండు పుట్టింది, కోసుకోండి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, మీరు అంటారేమో మేము అలా చేయకూడదు, ఎనస్థీషియా ఇస్తామన్నారు. ఇచ్చి ఆపరేట్ చేశారు. చేసిన తర్వాత నెత్తురు కారుతోంది. ఆయన అందరూ వచ్చి అన్నారు, అయ్యి బాబోయ్ ఎంత రక్తం కారుతోందో అన్నారు. ఆయన అన్నారు, రక్తమా, అది శమంతకమణి, ఎర్ర బంగారం పెడుతోంది రోజు అన్నారు. ఆయన్ని తీసుకెళ్ళి గదిలో పెట్టుకోబెట్టి హీటర్లు పెట్టారు. వెచ్చగా ఉంటుంది, దానివల్ల పుండుకి ఏదో బాధ తెలియకుండా ఉంటుంది, పడుకుంటారని. హీటర్ పెట్టకూడదు ఆపరేట్ చేస్తే. అది తెల్లవారేటప్పటికి ఏమైపోయిందంటే ఆయన ఒళ్ళంతా పొంగిపోయి ఎర్రగా ఇలా నెత్తుటి గడ్డలా బద్దలైపోయింది శరీరం. డాక్టర్లను పిలిచారు తెల్లవారకట్ట వచ్చి. డాక్టర్లు వచ్చన్నారు, అసలు సర్కోమా అంటేనే పోటు, దాన్ని ఆపరేట్ చేశాం. అది ఆపరేట్ చేసిన వాళ్ళకి హీటర్ పెడితే అసలు పిచ్చి కేకలు వేసేస్తారు, అంత పోటు వచ్చేస్తుంది, ఒళ్ళంతా పగిలిపోతుంది, అంతే ఎక్కడికక్కడ బద్దలైనట్టు రక్తం కారిపోతుంది. ఈయన ఎలా ఓర్చారన్నారు. ఆయన అడిగారు, భగవాన్ పిలవచ్చు కదా మమ్మల్ని, ఎందుకు పిలవలేదు అన్నారంటే ఆయన అన్నారు, మీరేమో దీనికి బాగుంటుందని పెట్టారు, ఇదేమో నాకు బాగులేదండి. ఏమిటి తమాషా, వాళ్ళు బాగుంటుందంటారు, ఇది బాగులేదంటుంది, ఏమిటో చూద్దామని చూస్తున్నాను అన్నారు. ఇది వేరు, ఆయన వేరు, ఆయన దీన్ని చూసే సాక్షి. ఆయన బ్రహ్మజ్ఞాని. అంటే బ్రహ్మజ్ఞాని అంత తేలికగా ఏం మీకు అనుకరిద్దామంటే ఏం దొరకడు. సాధన అంటే అంత తేలిక అనుకుంటున్నారా? చాలా కష్టం అండి. కాబట్టి తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ, మహానుభావుడైనటువంటి హనుమ శత్రువులను మర్దించినటువంటి వారై, అంతఃశత్రువులను అణచినటువంటి వారై, ఆయన రావణుని చేత అపహరింపబడిన సీతమ్మ జాడ కనిపెట్టడానికి వెడుతున్నారు. బాహ్యం, ఆంతరం. ఆత్మ అన్నది సత్యం, కానీ ఆత్మని మరిచిపోయి ఇది నేను, ఇది నేను, ఇది నేను అనుకుని నేను వెళ్ళిపోతానర్రోయ్, నేను వెళ్ళిపోతానర్రోయ్, నేను ఉండనర్రోయ్ అనేది వికారాలు చూపిస్తుంటుంది. జుత్తు తెల్లగా మారిపోతుంటుంది. అంటే నాన్న నేను ఇందులోంచి వచ్చానో అందులోకి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోతోంది, అంటే ఉండను, ఇంకా వెళ్ళిపోతాను, శక్తి క్షీణించిపోతోంది నీకు, అదే గుర్తు. పూర్తిగా తెలుపు అవుతోంది, తెలుపు అయిపోతోందంటే నువ్వు జాగ్రత్త పడిపో, ఇంకా ఉన్న సమయాన్ని ఈశ్వరాభిముఖం చేసుకో అని చెప్తూ ఉంటుంది. ఇది చెప్తూ ఉంటే రంగేసేస్తే అదేం చేస్తుంది అంటే దీని మీద తాదాత్మ్యత. దీని మీద తాదాత్మ్యతతో ఇది నేను, ఇది నేనంటే ఇది ఉంటుందా, నేను ఉండనంటుంది, ఇది ఉండనన్నది పడిపోతుంది. పడిపోయిన తర్వాత చూస్తాడు తాను సాక్షిగా కాలిపోతున్న దాన్ని. అరే రే రే అసాధ్యం కోలా, ఇది నేను అనుకుని ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాశాను రా, ఇలా కాలిపోతోంది, దీనికోసం అంత అల్లరిపడ్డాను రా అంటాడు. కాబట్టి ఇప్పుడు తాను ఎప్పుడో చూడ్డం కాదు, ఇక్కడ చూడ్డానికి వీలుగా జ్ఞాన సముపార్జన కొరకు ఆత్మ నేను అని తెలుసుకుని, ఆత్మ తెలియకుండా అడ్డుపడుతున్నటువంటి మాయావరణమును తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేద్దామన్న సంకల్పం ఎవరైనా అసలు జీవకోటిలో ఒకడు చేస్తే వాడు మహాత్ముడు. అందరితో పాటు కొట్టుకుపోకుండా నేను అసలు సత్యమును తెలుసుకుంటానని ఎవడైనా సంకల్పం చేస్తే అసలు ఆ సంకల్పమే చెయ్యడు. ఎందుకు చెయ్యడు? అందరూ పెళ్లి చేసుకున్నారు, వీడు పెళ్లి చేసుకుంటాడు, చేసుకోపోయినా చేసేస్తారు. అందరూ పిల్లల్ని కన్నారు, వీడు పిల్లల్ని కంటాడు. అందరూ పడుకుంటారు, వీడు పడుకుంటాడు. అందరూ ఏడుస్తారు, వీడు ఏడుస్తాడు. అందరూ నవ్వుతారు, వీడు నవ్వుతాడు. అందరూ జీతం తెచ్చుకుంటారు, వీడు తెచ్చుకుంటాడు. అందరూ తింటారు, వీడు తింటాడు. అందరూ ఏం చేస్తున్నారో అదే చేస్తారు. అందరూ చచ్చిపోతారు, వీడు చచ్చిపోతాడు. తప్ప అందరూ తెలుసుకోవడానికి ఇష్టపడింది తెలుసుకుంటాననేవాడు లోకంలో ఉండడు. అలా ఎవడైనా అంటే ఈ ఏషా, ఆ సంకల్పం చాలా గొప్పది. అలా అన్నవాడెవడో వాడు ప్రాజ్ఞుడు, వాడు మహాపురుషుడు, కారణజన్ముడు. అటువంటి ఒక యోగి, ఒక సాధకుడి గురించి మాట్లాడుతోంది సుందరకాండ. కాబట్టి తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఇయేష పథమన్వేష్టం చరణాచరితే పథి. బాహ్యంలో రావణాసురుడి యొక్క జాడ కనిపెట్టాలి. రావణుడు ఎక్కడ ఉన్నాడు? సంపాతి చెప్పాడు. సంపాతి చెప్పింది నిజమనే నమ్మకం. కాలిపోయిన రెక్కలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు అది నమ్మకం. ఇప్పుడు దాన్ని తిరస్కరించడానికి వీలు లేని ప్రబల సాక్ష్యం నాకిక్కడి నుంచి కనపడుతోంది అన్నాడు ఆయన. 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళగలిగితే కాంచన లంకలో సీతమ్మ ఉంది.
కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరుతున్నారు అంటే లంకని బాహ్యంలో చేరాలంటే సముద్రంలో ఈత కొట్టడం ఓ మార్గం, సముద్రంలో ఓడెక్కడం ఓ మార్గం, లేదు కొన్ని యోగ విద్యలు తెలిస్తే సముద్రం మీద నడవడం కూడా ఒక మార్గం. ఎందుకంటే నీటి మీద నడిచేటటువంటి ప్రక్రియ, నీటి మీద తేలే ప్రక్రియ కొన్ని ఉంటాయి, యోగ సాధన చేత వస్తాయి, అదొక ప్రక్రియ. కాకుండా ఆకాశంలో వెళ్ళడం ఓ ప్రక్రియ. అసలు ఏదీ అంటుకోకుండా తాను పైనుంచి వెళ్ళిపోవడం అంటే ఈశ్వరుని యందు రమిస్తూ అన్నిటికీ సాక్షిగా ఉండి సాధన చేసేటటువంటి ప్రక్రియ, జ్ఞాన మార్గంలో వెళ్ళగలగడం. ఇప్పుడు తతో ఆయన ఎలా పెడుతున్నారు? చారణాచరితే పది. చారణులు అంటే మీకు కిష్కింధకాండలోనే వచ్చింది. చారణులు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా లోకంలో మంగళకరమైనటువంటి వార్తలను తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. మనం అది తెలుసుకోనప్పుడు వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు. సుందరకాండలోనే కనపడ్డారు వాళ్ళు, హనుమకి కనపడ్డారు. సీతమ్మ కాలిపోయింది అనుకుంటుంటే చారణులు అనుకుంటూ వెళ్ళిపోతుంటే విని ఆయన సీతమ్మ బతికుందనుకున్నారు. చారణులు తిరిగే మార్గము అంటే భూమికి దగ్గరగా మంగళవార్తలు చెప్తూ తిరిగేటటువంటి అటువంటి వారి మార్గము. అటువంటి చారణులు ఎటు తిరుగుతారో అటు మార్గంలో ఈయన వెళ్ళారు. అంటే ఈయన కూడా శుభవార్త తీసుకొస్తారు వానరులకి. ఏమిటో శుభవార్త? సీతా దర్శనం అయింది, సీతమ్మ జాడ పట్టుకొని వస్తారు. కాబట్టి తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పథి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానరః సముదగ్ర శిరోగ్రీవో గవాం పతిరివా బభౌ. మహర్షి అంటారు, దుష్కరం, అసలు ఈ పని చేద్దామని ఎవడూ అనుకోడు. ఎవడూ చేద్దామనుకోని పని ఏది ఉందో అది ఈయన చేద్దాం అనుకుంటున్నారు. ప్రతివాడు ఇంతకన్నా సుఖం ఉంటుందా, ఇంతకన్నా సుఖం ఉంటుందా, ఇంతకన్నా సుఖం ఉంటుందా అని అడుగుతాడు. అందరూ అయ్య బాబోయ్ అన్నదేదో ఈయన దాన్ని చేయడానికి సిద్ధపడుతున్నారు. 100 యోజనముల సముద్రం మీద ఎగురుతానంటున్నారు. ఆత్మ యొక్క అనుభవాన్ని పొందుతానంటున్నారు ఆంతరమనందు. కాబట్టి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానరః, సాటిలేని పనిని సాధించడం కోసమని ప్రయత్నిస్తున్నటువంటి హనుమ ఒక వృషభము అంటే ఒక ఎద్దు ఎంత ఠీవిగా పర్వత శిఖరం మీద నిలబడుతుందో, నిలబడినప్పుడు ఇలా తల ఎత్తి ఎలా నిలబడుతుందో అలా తల ఎత్తి ఆయన నిలబడి ఉన్నారు. దీని అర్థం ఏమిటో తెలుసా అండి? వృషభము నందీశ్వరుడు. నందీశ్వరుడైనటువంటి వృషభము ఏదైతే ఉందో, గవాంపతి అంటే నందీశ్వరుడు. నందీశ్వరుడికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. ఆయన జన్మ పశువుగా, కానీ నందీశ్వరుడు జన్మించడం సామాన్యుడిగా జన్మించాడు. ఆయన ఒక ఆలయంలో నిలబడినప్పుడు ఒక పశుస్వరూపంగా నిలబడి ఉంటాడు, కానీ లోకానికి పృష్ఠభాగం ఇస్తాడు, ఈశ్వరుడి మీద దృష్టి పెడతాడు. నంది చూడండి, నంది వెనకాల ఏముంటుంది? లోకమంతా ఉంటుంది. నంది చూపుల్లో ఎవరుంటారు? శివలింగం ఉంటుంది. నంది ఎప్పుడు మేళం చేయండి, కళ్యాణం చేయండి, పిడుగులు పండివ్వండి, వాన పండివ్వండి, రోహిణీ కార్తె రానివ్వండి, అంటుకుపోతుండనివ్వండి, కార్తీక మాసం వచ్చిందని యుక్తాయుక్త విచక్షణ లేకుండా నంది తోక కిందకి తీసుకెళ్లి దీపాలు పెట్టనివ్వండి, అరటిపండు తీసుకెళ్లి ఆయన పాపం ఏదో మనం పెడితే తప్ప బతకలేని వాడు అనుకుని అరటిపండు ముద్దలు తీసుకెళ్లి ఆయన మూతికి రాసేయండి, గాజు ఈగలు వచ్చి ముక్కులో దేరనివ్వండి, ఆయన మాత్రం అలాగే శివలింగాన్ని చూస్తూ ఉంటారు. ఏం చేసినా ఆయన దృష్టి ఇలా తిప్పరు. దృష్టి తిప్పకుండా శివుణ్ణే చూసేటటువంటి నందీశ్వరుడు ఎలా ఉంటాడో, దృష్టి తిప్పవలసినవి ఎన్ని కనపడినా తిప్పకుండా సీతమ్మ దర్శనమే చెయ్యగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడు వెడుతున్నాడు. అసలు ముందు ఆ సునిశ్చిత ప్రజ్ఞ అంటే అన్నిటినీ చూస్తున్నా అన్నిటిలో ఆవిడ్ని చూడడం, ఆవిడ్ని వెతకడం. విశ్వమునందు విశ్వనాథుణ్ణి వెతకాలి, లోకమునందు లోకేశ్వరుణ్ణి వెతకాలి. మీరు ఎక్కడ వెతుకుతారు? ఇదే ఈశ్వరుడిగా కనపడాలి. ఇది ఇదిగా కనపడినంత కాలం మాయ, ఇది ఇదిగా కనపడకుండా ఇదంతా ఒకటిగా ఈశ్వరుడిగా కనపడింది అనుకోండి, ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని మీరు పొందేసినట్టు. కాబట్టి ఇప్పుడు ఆ దృష్టితో ఆయన వెడుతున్నారు. ఇది గవాం పతిరివా బభౌ, అటువంటి దృష్టికోణంతో ఒక నందీశ్వరుడు వెళ్ళినట్టు వెడుతున్నారు. కాదు, నందీశ్వరుడే శాపం ఇచ్చాడు. ఓరి రావణ, రేపొద్దున్న నీ ప్రాణం తీయడానికి వానరులు వస్తారు అన్నారు.
ఆ శాపమిచ్చినటువంటి ఏ రుద్ర తేజస్సుతో కూడిన నందీశ్వరుడు ఉన్నాడో ఆ నందీశ్వరుడు పరమశివుడు అభేదం. అందుకే నందికి శివుడికి మధ్యలోకి వెళ్ళాం. ఆ నందీశ్వరుడే ఆ శివుడే అష్టమూర్తుల యందు వాయువు ఒకటి కనుక ఆయనే వాయుస్వరూపంగా తన తేజస్సుని అంజనాదేవి యందు పెట్టి పుత్రుడిగా పుడితే ఆత్మావై పుత్రనామాశి కనుక శివుడు ఇప్పుడు హనుమగా ఉన్నారు కనుక శివుడికి నందికి అభేదం కనుక నందియే లంకాపట్టణానికి వెడితే లంక యొక్క వినాశనము రావణాసుని పతనము ప్రారంభమవుతోందని గుర్తు. లంక ఇన్నాళ్ళు ఇతరుల్ని ఏడిపించింది, లంక ఏడవడం మొదలవుతోంది. లంకలో ఇప్పటి వరకు ఏడుపులు లేవు. లంక ఏం చేస్తుందంటే ఇతరుల్ని ఏడిపిస్తుంది. ఇంకిప్పుడు లంక ఏమవుతోందంటే ఏడవడం మొదలు పెడుతోంది. ఎందుకని? ఇప్పటి వరకు ఏడిపించడమే, లోకాన్ని అరిచేటట్టు చేయడమే. రవయతి అసత్ప్రలాపాం కరయతీతి రావణ. వాడు పెద్దగా అరిచాడు కాబట్టి రావణ అని పేరు వాడికి. అటువంటి వాడు మొదటిసారి ఏడిచాడు జీవితంలో. కొడుకు చచ్చిపోయాడు. తన వాళ్ళు చచ్చిపోవడం అంటే ఏమిటో అప్పుడు తెలిసి వచ్చింది వాడికి. ప్రహస్తుడిని చంపారు హనుమ. లంకంతటినీ కాల్చారు. లంకలో ఏడవని వాళ్ళు లేరు. అందరినీ ఏడిపించిన వాళ్ళందరినీ ఏడిపించేవాడు బయలుదేరుతున్నాడు. నందీశ్వరుడు కపిరూపంలో వెడుతున్నాడు. ఇది చెప్పడానికి గవాం పతిరిబా భభౌ. ఇదేం సామాన్యమైన పని కాదు. లంకని ఏడిపించడం అంటే ఒక్కడే వెళ్ళి కోట్ల మంది రాక్షస గణాలున్న చోటుకెళ్ళి ఒక్కడు నిర్భయంగా తనెవరో చెప్పి ఎందుకు వచ్చారో చెప్పి ఏం చేశారో చెప్పి నన్ను నువ్వేం పట్టగలవరా అని చెప్పి దాటి వచ్చేసేయగలగడం, వాళ్ళని ఏడిపించి. ఇది మామూలు ప్రజ్ఞ కాదు. అందుకని దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానరః సముదగ్ర శిరోగ్రీవో గవాం పతిరివా బభౌ అథ వైఢూర్యవర్ణేషు షద్వలేషు మహాబలః ధీరః శల్యకల్పేషు విచచార యథాసుఖం. అథ మళ్ళీ మంగళాచరణం. అథ వైఢూర్యవర్ణేషు షద్వలేషు మహాబలః. పచ్చగడ్డి మెత్తగా ఉంది ఆ మహేంద్రగిరి పర్వత శిఖరాల మీద. మెత్తగా ఉన్నటువంటి పచ్చగడ్డి మీద లక్ష్యం లేకుండా ఆయన దాన్ని తొక్కుతూ ధీరుడై ఆయన యథాసుఖం చక్కగా సుఖంగా విహరిస్తున్నారు, తిరుగుతున్నారు. పచ్చగడ్డి మీద తిరగడానికి అంత పెద్ద అల్లరి ఏమిటండి? అది పెద్ద విశేషమా? అంటే పచ్చగడ్డి స్పర్శ సుఖాన్ని ఇస్తుంది. మీరు ఎప్పుడైనా మెత్తటి పచ్చగడ్డి మీద నడిస్తే, పచ్చిగడ్డి మీద చాలా ఎంత హాయిగా ఉందో ఈ పచ్చిగడ్డిలో నడుస్తుంటే అంటారు. సుఖము అన్నది స్పర్శ చేత అనుభవింపబడుతుంటుంది ఎక్కువగా. అటువంటి సుఖములను త్రోసిరాదని ప్రయత్నపూర్వకంగా కష్టమైనది అని మనకనిపించేదాన్ని కష్టమని అన్నది కూడా తెలియని స్థితిలోకి వెళ్ళగలిగిన వాడు వెళుతున్నాడని చెప్పడం. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. నేను చెప్పిన మాట మీకు నాకు తెలుసు ఏమిటో, నీకే అర్థమైందా నువ్వు అన్నమాట ఏమిటో అనుకుంటారు మీరు. మొదట చూసిన వాడికి ఏమనిపిస్తుంది అయ్యి బాబోయ్ ఎంత కష్టం అండి అది అనిపిస్తుంది. కూర్చున్న ఆయనకి లేదా ఆ పని మొదలుపెట్టిన ఆయనకి అది కష్టమో సుఖమో తెలియని స్థితికి వెళ్ళిపోతాడు. అంటే బాహ్య స్పర్శ పోతుంది. ఇది ధీరః. ఆ స్థితిలోకి వెళ్ళగలిగితే సాధన యందు వ్యగ్రతని పొందాడని గుర్తు. నేను మీకు ఉదాహరణ చెప్తే బాగా పట్టుకుంటారు మీరు. భగవాన్ రమణులు చిన్నతనంలో అరుణాచలం గుళ్ళోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో ఆయనకి తెలియదు. ఆయన వెళ్ళేటప్పటికి ఆశ్చర్యం ఏమిటంటే ఎవ్వరూ లేరు అంతరాలయంలో. ఆయన వెళ్ళి అప్పా నువ్వు పిలిచావు నేను వచ్చాను కౌగిలించుకున్నారు. బయటికి వచ్చారు, యజ్ఞోపవీతం తీసి విసిరేశారు, ఉన్న డబ్బు అవతల పారేశారు, ఒంటి మీద బట్టలు తీసి విసిరేశారు. ఎవరో మంగళొచ్చాడు, శిరోముండనం చేసేసాడు. ఓ చోట కూర్చున్నారు. ఆయన సాధన ప్రారంభించారు. పిల్లలు వచ్చి ఆయన మీద రాళ్ళేసి కొట్టడం మొదలుపెట్టారు. శరీరానికి దెబ్బలు తగిలి నెత్తురు కారుతోంది. ఎవ్వరూ కనపడని చోటుకి వెళ్ళిపోదాం అనుకున్నారు. పాతాళలింగం అని ఉంది అరుణాచలం దేవాలయంలో. ఇప్పుడు చాలా బాగుంటుంది అనుకోండి. ఆ పాతాళలింగం దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు. మీరు అక్కడ పాత ఫోటో ఉంటుంది, చూస్తే ఆశ్చర్యపోతారు. ముళ్ళ కంచెలతో ఉండేది. అసలు లోపలికి ఎవరు దిగేవారు కాదు. కాబట్టి అసలు అక్కడికి ఎవరు రారు. ఎవ్వరూ రారు కాబట్టి ఆయన ముళ్ళ కంచెల్లో దిగి ఆ పాతాళలింగం వెనక్కి వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు మీరేమంటారు, నేనేమంటాను? అయ్యి బాబోయ్ అంటామా అనమా? ఆయనకది అమ్మయ్య. చూసారా, నా జోలికి ఇప్పుడు ఎవరు రాడు. వెళ్ళి ఆయన కూర్చుంటే తేళ్లు జర్రిలు మంట్రకప్పలు అన్నీ ఆయన తొడల కింద చేరాయి.
చేరి కరిచేస్తుంటే రక్తం అంతా కిందకి కారిపోయి అట్టలు కట్టేసింది. ఇవన్నీ కూడా చర్మం అంతా పోయి మాంసం ముద్దల కింద వేలాడిపోయింది. ఆయనకి అవేం తెలియవు, ఆయన అలాగే ఉన్నారంతే సమాధి స్థితిలో. మొదట సుఖమును కాదని ధీరుడై తర్వాత సుఖమా దుఃఖమా అన్న స్థితిని కూడా మరిచిపోగలిగినటువంటి స్థాయికి ఎదిగిపోతే అప్పుడు ఆత్మ అన్నది ఎరుకలోకి వస్తుంది. అంతటి సాధనా వ్యగ్రతలోకి వెళ్తున్నారు. ఇది పైకి కావ్యంలో అందంగా మాట్లాడవలసి వస్తే అథ వైఢూర్య వర్ణేషు శాద్వలేషు మహాబల ధీర శల్యకల్పేషు విచచార యథాసుఖం. ఆయన పచ్చిగడ్డి మీద అటూ ఇటూ తిరుగుతూ సుఖములను త్రోసిరాదని ఉన్నారు. ఇప్పుడు సతస్య గిరివర్యస్య తలే నగవరాయుతే తిష్టన్ కపివరస్తత్ర హృదే నాగ ఇవాబభౌ. ఆ హనుమ ఒక పెద్ద నీటి మడుగులో మధ్యలో ఒక ఏనుగు నిలబడితే ఎలా ఉంటుందో ఆ మహేంద్ర పర్వతం మీద నిలబడినటువంటి ఆయన అలా ఉన్నారు. ఇప్పుడు ఆయన సీతాన్వేషణము కొరకు, బాహ్య కథ అని ఒకటి ఉంది కదండి, సీతాన్వేషణము కొరకు లంకాపట్టణానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారు? మహర్షి చెప్పారు చారణాచరితే పథి. అంటే ఇప్పుడు ఆయన వెళ్ళడం మిగిలిన వాళ్ళకి కనపడుతుంది, వానరములకు కనపడుతుంది. అసలు చూడండి, ఒక్కొక్క విమానం ఎగిరింది అనుకోండి, అసలు విమానం వెడుతోందని మీకు తెలియదు. అంత ఎత్తులో తిరుగుతోంది అనుకోండి, ఒక ఉపగ్రహం తిరుగుతోంది, మనం ప్రయోగించిన ఉపగ్రహం, కానీ మీకు ఏమైనా కనపడుతుంటుందా? కనపడదంటే అంత ఎత్తులో తిరుగుతోంది అది. అలా వెళ్ళలేదు హనుమ. ఎందుకో తెలుసా? ఆయన వెడుతున్నప్పుడు నాకు పెద్ద ప్రాణ ఆహారంగా దొరికిందని సింహిక చూసింది, నీడని బట్టి లాగింది. అంటే నీడ పడేంత దగ్గరలోనే ఎగిరారు. చారణాచరితే పథి, అది చారణాచరితే పథి. కాబట్టి ఇప్పుడు ఆయనకి వానరములన్నింటికీ కూడా కనపడింది ఆయన ఎగురుతూ ఉండడం. పైన నిలబడినటువంటి దేవతలకు కనపడింది, పై వాళ్ళు పుష్పవృష్టి కురిపించారు, కింద ప్రాణులు చూసే. వాల్మీకి మహర్షి దీన్ని శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. అంటే శబ్దముల చేత మీరు సుందరకాండలో హనుమ ఎలా వెడుతున్నారో మీకు కనపడుతుంది. మీరు అలా చూడ్డానికి వీలుగా ఉంటాయి ఆ శ్లోకాలు, అంత అందంగా ఇచ్చారు. పైన ఎవరు నిలబడున్నారు, కింద ఎవరున్నారు, ఆయన ఎలా వెడుతున్నారు, ఆ మూర్తి ఎలా ఉంది, అన్నీ మీకు చూపిస్తూ మాట్లాడారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరే ముందు, అంటే ఇక ఎగిరి ఆకాశంలోకి వెళ్ళాలి పర్వతం మించి, ఆ ఎగిరి ఆకాశంలోకి వెళ్లే ముందు నమస్కారం చేశారు. ఎవరికి? స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనేమతిం. మీతో నేను మనవి చేశాను కదా, నమస్కారం అనేటటువంటిది ఆర్షధర్మంలో చాలా గొప్ప స్థాయిని పొందుతుంది. ఏది తెలుసున్నా తెలుసుకోకపోయినా సరిగ్గా వినయంగా నమస్కారం చెయ్యడం ఒక్కటి వస్తే చాలు మనిషి అభ్యున్నతికి హేతువై కూర్చుంటుంది. భవరోగాన్ని తీసేస్తుందండి, చావు పుట్టుకల్ని తీసేస్తుంది నమస్కారం, అంత గొప్పది. ఒక చమత్కారమైన కవి ఒక మాట అన్నాడు, ఈశ్వర కిందటి జన్మలో నేను నీకు నమస్కారం చేయలేదు, ఈ జన్మలో పుట్టాను, ఈ జన్మలో నమస్కారం చేస్తున్నాను, కాబట్టి ఇక నీకు నమస్కారం చెయ్యను, ఎందుకంటే చేశాను కాబట్టి ఇంకా మళ్ళీ పుట్టుకలేదు, కాబట్టి ఇదే ఆఖరి నమస్కారం. నమస్కారం అంత గొప్పది. కాబట్టి స సూర్యాయ, ముందు సూర్యుడికి నమస్కారం. సూర్యుడికి ఎందుకు? సూర్య భగవానుడు గురువు. ఈ శరీరాన్ని తల్లిదండ్రులు ఇస్తారు, మళ్ళీ శరీరంలోకి రాకుండా చేసేవాడు గురువు ఒక్కడే. అందుకే గురువు ఇచ్చినటువంటి అనుగ్రహం ఏదుందో దానితో తుల్యమైంది ఇవ్వగలిగిన వాళ్ళు ఇంకెవ్వరు లేరు. కాబట్టి స సూర్యాయ, ముందు సూర్య భగవానుడికి నమస్కారం గురువు గారికి. మహేంద్రాయ, ఇంద్రుడికి నమస్కారం. ఇంద్రుడు ఇంద్రియములలో కొన్నింటికి అధిపతి అయి ఉంటాడు, కాదు పైన దేవలోకానికి అధిపతి అయి ఉంటాడు, ఆయన అనుగ్రహం కావాలి. ప్రత్యేకించి చేతికి ఆయన అధిపతి ఇంద్రుడు. ఈ చేత్తోనే కదూ ఇవ్వాలి ఉంగరం, ఈ చేత్తోనే కదూ పుచ్చుకోవాలి ఆభరణం. కాబట్టి స సూర్యాయ మహేంద్రాయ, బాహ్యమునందు మహేంద్రుడికి నమస్కారం. పవనాయ, ఇక్కడ చాలామంది పెద్దలు ఏమన్నారంటే పవనాయ అంటే వాయువుకి నమస్కారం చేశాడన్నారు. కానీ మళ్ళీ వెంటనే క్రింది శ్లోకంలో కూడా పవనాయాత్మయోనయే, తన తండ్రి అయిన వాయువుకని ఉంది. కాబట్టి రెండు మాటలు నమస్కారం ఉండదుగా. కాబట్టి ఇక్కడ పవనాయ అన్న మాటకి పూయతే స్వజ్ఞానేన యోగి బృందం స భగవాన్ ప్రత్యక్తత్వరూపో రామ.
రాముడికి నమస్కారం ఇక్కడ వాయు శబ్దం చేత. ఎందువల్ల అంటే పూయతే స్వజ్ఞానేన యోగి బృందం స భగవాన్, కేవలం శ్రీరాముడు కాదు, ఒక్క రామశబ్దం వాయుశబ్దం చేత ప్రతిపాదింపబడుతుంది. కాబట్టి రాముడికి నమస్కారం, ముందు శ్రీకారం లేదు. శ్రీకారం లేకపోతే ఏమైంది? సీతాసహితుడైన రాముడికి కాదు, ఒక్క రాముడికి నమస్కారం. ఇది ఉపాసనలో దోషం. సనాతన ధర్మంలో మీరు ఏ మూర్తిని ఉపాసన చేసినా శక్తి పక్కన ఉన్న మూర్తికే చెయ్యాలి. శక్తి పక్కన లేనటువంటి ఏ మూర్తికి మీరు దైవంగా పూజ చేయడం కుదరదు, అలా చేయకూడదు కూడా. అది దోషం ఉపాసనలో. అందుకే రాముడికి పూజ చేస్తే శ్రీరాముడి కానీ, లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మలు, శివ పార్వతులు జంటగా శక్తితో కలిసి ఉన్నవాడికే పూజ తప్ప ఒక్క రాముడికి పూజ చేస్తే మీరు తట్టుకోలేరు, ఇబ్బందులు వస్తాయి. అందుకే ఎప్పుడు శ్రీరామ అంటాం కానీ రామ అనం. రామ అని రాస్తామా, శ్రీరామ అని రాస్తామా? శ్రీరామ అని రాస్తామా? శ్రీకారమే సీతమ్మ తల్లి. అందుకే ఆ సీతమ్మ తల్లే పార్వతీదేవి. శ్రీయన గౌరినాబరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి అంటారు తిక్కనగారి విరాటపురమంలో. ఆ లక్ష్మీయే గౌరీ, ఆవిడే శక్తి స్వరూపం. అందుకే శ్రీ సూక్తం అంటే అమ్మవారు శక్తి స్వరూపం. అందుకే పార్వతీదేవికి చేసినా, లక్ష్మీదేవికి చేసినా, సరస్వతీదేవికి చేసినా శ్రీ సూక్తంతో. శ్రీ రాముడి పక్కన వస్తే శక్తి సహితుడైన రాముడు. శ్రీ పక్కన లేకపోతే ఒక్క రాముడికి నమస్కారం, సీతమ్మను వదిలిపెట్టినట్టు. ఇది ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? లంక దాకా తీసుకెళ్ళింది. సీతమ్మ తల్లి దర్శనం చేయించాల. మళ్ళీ ఎప్పుడు దిద్దుబాటు? మళ్ళీ ఇంకో నమస్కారం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, ఆవిడికి కూడా నమస్కారం. అప్పుడు అశోకవనం కనపడింది. ఉపాసనా వైక్లభ్యాన్ని దిద్దుతుంటుంది. మన ఆరాధన ఎలా ఉండాలో, మనం ఎలా ఆరాధన చేయాలో నేర్పుతుంది. మరి శంకరాచార్యులు వారికి గుడి ఎలా కట్టారండి? ఆయనకి పక్కన శక్తి ఉండదుగా, పెళ్లి చేసుకోలేదుగా, అది గురుస్వరూపమయ్యా. అందుకే ఆయనకి పూజ చేస్తే పంచల్ చాపులు ఇవ్వడమును, ఆయనకి సెంటులు కొట్టడము, స్ప్రేలు కొట్టడమును, రాజోపచారాలు చేయడమును, లేకపోతే మామూలు ఉపచారాలన్నీ ఆయనకి ఇవ్వరు. ఆయనకి ఇస్తే సత్యదండం, రుద్రాక్షమాల, విభూతి, ఆ తర్వాత ఏదో కాషాయ వస్త్రం ఇవి ఇస్తాం. ఆయన జ్ఞానమును బోధించినటువంటి గురువు. కాబట్టి ఒక గురువుకి గురు పూజ చేయొచ్చు, కానీ ఒక గురువుని తీసుకొచ్చి, గురువు ఈశ్వరుడు, ఎందుకని బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, అది ఆయన స్థాయి. నువ్వు ఉపాసనకి ఈశ్వరోపాసన చెయ్యాలని కూర్చుంటే మాత్రం పూజలో నువ్వు సశక్తి స్వరూపుడైన వాడికే పూజ చేయాలి. పక్కన అమ్మవారు ప్రకటనంగా స్త్రీ రూపంలో అమ్మవారు పక్కన కూర్చున్న మూర్తికి పూజ చెయ్యాలి తప్ప అసలు అమ్మవారి రూపంతో స్త్రీ పక్కన లేని మూర్తిని ఈశ్వరుడిగా పూజ చెయ్యకూడదు. నే చెప్పట్ల, సుందరకాండలో ఉంది. సుందరకాండ తీర్పు అంతేది. కాబట్టి స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే, చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం. ఎందుకని? మహానుభావుడు, అసలు సృష్టికర్త కదండి ఆయన. ఆయనే కదా, ఆయన అనుగ్రహం ఉంటే కదా ఏ అస్త్రములకు కట్టుబడడు అని ఆయన అనుగ్రహం. భూతేభ్యశ్చ అంజలిం కృత్వా, సమస్త భూతములకు నమస్కారం. ఎందుకని? ఏమో సీతాన్వేషణంలో, రామకార్యంలో నాకు ఎవరెవరు తోడుపడాలో అందరికీ నమస్కారం. భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనేమతిం. కొంతమంది పెద్దలు అన్నారు, కాదయ్యా ఇందులో చమత్కారం కూడా ఉంది. హనుమ యొక్క పుట్టిన దగ్గర నుంచి పెరుగుదల వరకు నేను పుట్టిన పుట్టుక సార్థకత పొందాలంటే నాకు ఈ సీతాదర్శనం వల్లనే అసలు నా పుట్టుకకి సార్థకత అన్న స్మరణ అంతర్లీనంగా ఉందన్నారు. ఎందుకని? స సూర్యాయ, పుట్టగానే సూర్యుడి వంక వెళ్ళాను. స సూర్యాయ మహేంద్రాయ, ఇంద్రుడు నన్ను దవడ మీద కొట్టాడు, కింద పడ్డాను. పవనాయ, మా నాన్నగారు కోపం వచ్చి ఆప్ చేసేశారు సమస్త భూతాలకి వాయుని. స్వయంభువే, బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి వరాలిచ్చారు. అప్పుడు నన్ను భూతేభ్యశ్చంజలిం కృత్వా, సమస్త భూతములు సంతోషించాయి, దేవతాగణములు నాకు వరాలిచ్చాయి. దీని వలన నేను ఏ అనుగ్రహాన్ని పొందానో ఈ అనుగ్రహములన్నీ సీతాదర్శన రూపంలో నన్ను అనుగ్రహించుగాక, ఫలవంతమగుగాక. అలా కూడా ఉంది ఇందులో అన్నారు. నేను మీతో మనవి చేశాను కదండి, బహుభంగిమల ఎలా మీరు ఆలోచించగలిగితే అలా మిమ్మల్ని అమృతప్రాయుల్ని చేస్తుంది. అది అంజలిం ప్రాముఖ కృత్వా
పవనాయాత్మయోనయే తతో హి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. ఆయన వెళ్ళవలసినది దక్షిణ దిక్కుకి. దక్షిణ దిక్కుకి వెళ్ళవలసినటువంటి వారు దక్షిణ దిక్కుకి ఎదురుగా నిలబడ్డారు. ఇప్పుడు అటు కదా ప్రయాణం, అటు ఎగరాలి కదా అని ఆ దిక్కుకు మాత్రం నమస్కారం చేయకూడదు. ఎందుకని ఆ దిక్కుకు అధిపతి యమధర్మరాజు గారు. కాబట్టి నమస్కారం చెయ్యవలసి వచ్చి దేవతానుగ్రహం నీకు కావాలి. అది నీకు ఇహమునందు సమస్త భోగములు ఇవ్వాలంటే ఒక్క సంధ్యావందనంలో చేసే దిగ్దేవతా నమస్కారం తప్ప ఇంకా ఎప్పుడూ దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఆయన దక్షిణ దిక్కుకి వెళ్ళవలసి ఉన్న దక్షిణాన్ని చూస్తూ నమస్కారం చేయలేదు. అంజలిం ప్రాముఖ కుర్వన్ తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు. తూర్పుకి తిరిగి పూజ చేసినా, తూర్పుకి తిరిగి నమస్కారం చేసినా దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు దేవతానుగ్రహాన్ని కోరుకున్నారు కాబట్టి ఆయన తూర్పుకి తిరిగి నమస్కారం చేశారు. అప్పుడు పవనాయత్మయోనయే తను ఎవరి కుమారుడో ఆ పవనునకు, వాయుదేవునకు కూడా నమస్కారం చేశారు తండ్రికి. చేసి బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాంచ పర్వతం. బాహువుల చేత, చరణముల చేత అంటే చేతులతో పాదములతో కూడా ఆ పర్వతాన్ని బాగా నొక్కారు, పీడించారు. పాదములతో ఇలా దట్టించడం కుదురుతుంది కానీ చేతులతో వంగి నొక్కలేదు కదండి. మరి చేతులు ఎలా కుదురుతాయి అంటే మీరు ఒకటి గమనించండి. శక్తి తాడనం చేసేటప్పుడు అంటే కాళ్ళతో బాగా నొక్కేటప్పుడు చేతులు కూడా అంటాం. చేతులు ఇలా అంటే మీరు బాగా నొక్కగలరు. చేతులు ఉపయోగించకుండా కాళ్ళు ఒక్కటే ఇలా అనండి, మీరు అలా అనలేరు. ఇంకా అంత చేతులు ఊపకుండా నడవండి చూస్తాను. అదేంటి అలా నడుస్తున్నాడని అంటారు. చేతులు ఊపుతూ నడిస్తేనే వేగంగా నడవగలరు. పరస్పర సంబంధం ఉంటుంది. అంటే అంత శక్తితో పీడించారు, గట్టిగా నొక్కారంటే మహర్షి ఎంత సునిశ్చిత ప్రజ్ఞతో చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా మీకు ఆ దర్శనాన్ని కృప చేస్తున్నారో చూడండి. సచ చాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్. ఆయన ఆ పర్వతాల్ని గట్టిగా పాదాలతో నొక్కారట. నొక్కేటప్పుడు ఇప్పుడు ఆ పర్వతం ఇలా కిందకి దిగింది ఆయన యొక్క పాదముల యొక్క ఒత్తిడికి. అది ఇలా కిందకి దిగితే చెట్లు ఒక్కసారి కదిలేలాగా. మరి పర్వతం కదిలితే చెట్లు కదలవండి. అకస్మాత్తుగా ఇది కుంగింది అనుకోండి వేదిక, ఇవన్నీ కదులుతాయా కదలవా? నేను కూడా కదులుతాను కదా. కాబట్టి అది కుంగింది, చెట్లన్నీ కదిలాయి. చెట్లన్నీ కదిలితే చెట్లు ఏం చేస్తాయి? పువ్వులన్నీ వదిలేసాయి. అన్ని పువ్వులు కింద పడ్డాయి. ఇప్పుడు కొండా పువ్వులతో నిండిపోయింది. అనుకోని విధంగా ఈయన కూడా పుష్పాభిషేకంలో తడిసిపోయారు. కొండ మీద ఉన్న పువ్వులతో కూడిన కొండ అన్నట్టు ఈయనున్నారు. అలా నొక్కారు. మొదట నొక్కినప్పుడు చెట్లు కదిలాయి. సచ చాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్. తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానస్స పర్వతః సలిలం సంప్రశుస్రావ మదం మత్త ఇవద్విపః. ఒక ఏనుగుకి మదజలం ఎలా కారుతుందో మీకు నేను ఇవాళ ప్రొద్దున్నే వినాయక వైభవం చెప్పేటప్పుడు మనవి చేశాను ఆ మదజలం గురించి. ఏనుగు యొక్క మదజలం ఎలా కారుతుందో అలా ఆ స్వామి హనుమ పర్వతాన్ని పీడిస్తే ఒక్కసారి నీటి ధారలు కారేట ఆ పర్వతం నుంచి. అంటే జలపాతములు, నీటి కయ్యలు ఉంటాయి కదండి, అవి బాగా నొక్కుని ఒక్కసారి ఆ పైకి తన్నైందనమాట. తన్ని ఆ నీరంతా కూడా ఉబికింది. గిరినా పిడ్యమానేన పిడ్యమానాని పర్వశః సర్వశః గుహావిష్టాని భూతాని వినే దుర్వికృతైశ్వరై. ఆయన గట్టిగా పర్వతాన్ని ఇంకా నొక్కారు. ఒక మాట నొక్కి విడిచిపెట్టగా మళ్ళీ ఎగరడం కోసమని. పర్వతం నొక్కడం ప్రయోజనం కాదు, ఆ 100 యోజనములు వెళ్ళడానికి సరిపడనంత వేగాన్ని పుంజుకోవడానికి ముందు సిద్ధపడుతున్నారు. ఒక విమానం ఉందనుకోండి, టేక్ ఆఫ్ అని ఉంటుంది, వెళ్ళిపోవాలి ఆకాశంలోకి. వెళ్ళిపోవాలి అంటే అకస్మాత్తుగా ఉన్నదన్నట్టు ఇలా ఎగరదు. ముందు వేగంగా భూమి మీద పరిగెత్తి మెల్లిగా భూమి నుంచి ఇలా ఏటవాలుగా ఆకాశంలోకి లేస్తుంది. లేచి తాను కావలసిన ఎత్తుకి వెళ్ళానన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అలా నిలబడి అలా ప్రయాణం మొదలు పెడుతుంది. వేగంగా భూమి మీద పరిగెత్తి భూమిని విడిచిపెట్టినట్టు పర్వతం నుంచి ఎగిరే ముందు పర్వతాన్ని బాగా ఒక్కసారి తొక్కి చూస్తున్నారు ఆయన, ఇంకా ఎగురుతారనమాట. కాబట్టి ఇప్పుడు ఇంకొక మాట తొక్కారు గట్టిగా.
తొక్కితే గిరిణా పిడ్యమానేన పిడ్యమానాని సర్వశః గుహావిష్టాని భూతాని వినే దుర్వికృతైశ్వరై. పెద్ద పెద్ద గుహలున్నాయి ఆ పర్వతంలో. ఆ గుహల్లో పెద్ద పులులు, సింహాలు ఇలాంటివన్నీ పడుకున్నాయి. ఎప్పుడైతే గట్టిగా నొక్కారో ఆ గుహలు ఇలా మూసుకుపోతుంటే ఒక్కసారి పైనున్న బండలు కింద పడుతుంటే ఆ పడుకున్నటువంటి జంతువులు ఒక్కసారి గుహలోంచి దూకి బయటకు వచ్చేటప్పుడు కొన్ని రాగలిగాయి, కొన్ని లోపల ఉండిపోయాయి, కొన్నింటికి నడుము వరకు వచ్చేటప్పటికి నొక్కేసింది గుహ. ఇవన్నీ వికృతంగా పెద్ద పెద్ద అరుపులు అరిచి పరిగెడుతున్నాయి. ఒక్కసారి మహేంద్రగిరి అంతా కూడా క్రూర మృగముల యొక్క అరుపులతో నిండిపోయింది. తాస్తథా సవిషైర్దస్తాః కుపితైస్తైర్మహాశిలాః జజ్జలు పావకోదీప్త బిబిదుశ్చ సహస్రధా. ఇంకా గట్టిగా నొక్కారు. ఈసారి పర్వత గుహలైపోయాయి. పావుల యొక్క కలుగులు మూసుకుపోయాయి. ఇప్పుడు ఆ పావుల కలుగులు ఇంతంత కన్నాలే కదండి ఉంటాయి. ఆ కన్నాలు మూసుకుపోతుంటే పావులు అయ్య బాబాయ్ పుట్ట కదిలిపోతోందని ఒక్కసారి ఆ పుట్టలోంచి బయటికి వచ్చేయబోయి సగం వచ్చేయి పుట్ట మూసేసుకునేటప్పటికి ఆ బాధతో అవి ఆ పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్ద శిలల్ని కాట్లు వేస్తే వాటి నోట్లోంచి వచ్చినటువంటి అగ్నిహోత్రానికి ఆ రాళ్ళకి తగిలి ఆ పక్కనే అగ్నిహోత్రాన్ని ఉపశమింపచేయగలిగినటువంటి ఓషధులు ఎన్నో ఉన్నా ఇన్ని పావులు ఏకకాలంలో కరవడంతో ఆ మహేంద్రగిరి పర్వతం అంతా కూడా పెద్ద అగ్నిజ్వాల బయలుదేరింది. ఒక యోగి యొక్క స్థితి ఎందు కలిగేటటువంటి యోగాంతర్గతమైనటువంటి రహస్యములు. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరుతూ యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుష్యమితం విషం. ఆ పావులు కాట్లు వేస్తే ఉపశమింపచేయగలిగినటువంటి ఓషధులు ఆ పర్వతం మీద ఉన్నా అవి ఆ అగ్నిహోత్రాన్ని చల్లార్చలేకపోయాయి. ఇప్పుడు ఆయన ఒక్కసారి బయలుదేరడానికి ఇంకా అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారు. అక్కడ విద్యాధరులు పానపాత్రలు పెట్టుకుని ప్రియురాళ్లతో కలిసి కూర్చుని మంచి భోజనాలు మాంసాలు తింటూ మద్యపానం చేస్తూ కూర్చుని ఉన్నారు. ఎప్పుడైతే పర్వత శిఖరాలు కదిలిపోయాయో అయ్య బాబోయ్ ఏదో ఉపద్రవం వచ్చిందనుకుని వాళ్ళు కాంచన పాత్రలు, వాళ్ళు తెచ్చుకున్న బంగారు వరలలో పెట్టుకున్న ఖడ్గాలు కింద పెట్టి ప్రియురాళ్ళని ఎడంచేత్తో కౌగిలించుకొని తాను తింటూ ఆవిడికి పెడుతూ ఏదో సంతోషిస్తున్నారు. వాళ్ళు పర్వతం కదిలిపోయేటప్పటికి అమ్మ బాబోయ్ ప్రమాదం వచ్చిందని కాంచన పాత్రలు వదిలేశారు, కత్తులు వదిలేశారు. ప్రియురాళ్ళని మాత్రం సంకలో పట్టుకుని ఒక్కసారి పైకి ఎగిరిపోయి వాళ్ళు ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. అక్కడి నుంచి ఏం జరిగింది, ఇంత ఒక్కసారి ఈ పర్వత శిఖరములన్నీ కదిలిపోతున్నాయి, ఏమిటి కారణం అయి ఉంటుంది అని ఆ విద్యాధరులు తమ ప్రియురాళ్లతో కలిసి చూస్తున్నప్పుడు గిరిణా దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్తు రాకాశే వీక్షాంచకృష్య పర్వతం. ఆ ఆకాశంలో నిలబడినటువంటి వారు బ్రద్దలైపోతోందా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ మహేంద్రగిరి పర్వతాన్ని చూస్తున్నారు. ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజ తితీష్యతి మహావేగ సముద్రం మకరాలయం. ఒక పర్వతం మించి బయలుదేరుతోందా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ హనుమ మొసళ్లతో కూడినటువంటి ఆ సముద్రం మీద ఎగరడానికి సిద్ధపడుతున్నారు అపారమైన వేగంతో. రామార్థం వానరార్థం చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఏమి మహానుభావుడయ్యా ఈయన! రాముని కొరకు, వానురుల కొరకు తను ఇంత కష్టపడుతున్నా, తనింత క్లేశపడుతున్నా పట్టించుకోకుండా రామకార్యం కోసం, వానురుల కోసం 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. ఎంతటి మహాపురుషుడు అని ఆ విద్యాధరులందరూ కీర్తిస్తున్నారు. దుధివేచ సరోమానీ చకంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహానివతో యదః బాహూ సంస్తంభయామాస మహాపరిగసన్నిభౌ సపాద చ కట్యాం చరణౌ సంసుకోచ మార్గమాలోకయన్ దూరాత్తూర్ధం ప్రణిహితేక్షణః రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ఆయన ఇంకా బయలుదేరడానికి సిద్ధపడి 2 పాదములను ఆ పర్వత శిఖరాలకి గట్టిగా తొక్కి పెట్టారు. ఒక్కసారి మోకాళ్ళు వంచారు, బలాన్ని తొడల్లోకి బాగా లాక్కుంటున్నారు, నడుము సన్నం చేశారు, ఊపిరి బాగా తీసి కుంభకంలో బిగపట్టారు, గుండెని ఊపిరి నిండా నింపి ఆ వాయువుని కుంభించారు.
కుంభించి ఇక బయలుదేరడానికి సిద్ధంగా 2 చేతులు ముందుకి చాపారు. ఆ తోకని ఒక్కసారి పైకెత్తి ఇలా ఊపారు. ఆ తోకని నేలకేసి ఠపీమని కొట్టారు. 2 కన్నులతోటి అదే పనిగా ఆకాశంలోకి తాను వెళ్ళవలసినటువంటి మార్గం వంక చూస్తున్నారు. ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకుని ఉన్నాయి. సన్ననైనటువంటి నడుం, బిగించబడినటువంటి పరిఘల్లాంటి బాహువులు, అలా నిలబడి ఇక ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి స్థితిలో కింద ఉన్నటువంటి వానరులందరూ ఆశ్చర్యంగా ఆయన మూర్తిని చూస్తున్నారు. ఆయన ఒక్కసారి కిందకి చూశారు. చూసి వాళ్లతో అంటున్నారు, యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తత్పద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షస రాజానం ఆనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహాం ఏష్వామి సహసీతయా ఉత్పపాతాధవేగేన వేగవాన్ అవిచారయన్ సుపర్ణ వివచాత్మానం మేనేశ కపికుంజర. ఆయన అక్కడ ఉన్నటువంటి వానరులతో అంటున్నారు, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ. రామచంద్రమూర్తి తన ఎడమ చేతితో బంగారు కోదండాన్ని పట్టుకుని వింటినారి విప్పి తన కోదండం కింద కట్టి ఆ వింటినారిని ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టేటటువంటి బంగారు బాణము ఏ విధంగా ప్రయాణించి లక్ష్యం మీద పడుతుందో, మధ్యలో ఆగదో, అలా నేను కూడా లంకాపట్టణాన్ని చేరిపోతాను. చేరిపోయి రామకార్యాన్ని సాధిస్తాను. ఇప్పుడు నాదా బలం? రాముడి చేతి నుంచి విడువబడినటువంటి బాణం యొక్క బలం రాముడి బలమా? రాముడి బలం బాణంలోకి ఎడుతుంది. రామబాణం కార్యాన్ని సాధిస్తే అది రామబాణం గొప్పతనం కాదు, రాముడి గొప్పతనం. రాముడి పరాక్రమం బాణంలోకి వెళ్ళింది. అలా నేను ఈ 100 యోజనముల దూరాన్ని వెడుతున్నాను అంటే అది నా గొప్ప కాదు, రామచంద్రమూర్తి గొప్ప. అది ఆయన భక్తి. కాబట్టి యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేత్ తత్పద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షస రాజానాం ఆనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహాం ఏష్వామి సహసీతయా. నేను ఇది ధృతి అంటారు, అంటే మొక్కవోని పట్టుదల, చెదిరిపోకుండా గుండె నిబ్బరంతో నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ. నేను ఇక్కడి నుంచి బయలుదేరి కాంచనలంకను చేరుకుని 4 అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా రావణ పాలిత అయినటువంటి లంకాపట్టణాన్ని వెతికినప్పుడు నాకు సీతమ్మ తల్లి జాడ కనపడకపోతే లంకాపట్టణం నుంచి బయలుదేరి స్వర్గలోకానికి ఎడతాను, అక్కడ కూడా వెతుకుతాను. సీతమ్మ తల్లి జాడ అక్కడ కూడా కనపడకపోతే మళ్లీ లంకాపట్టణానికి వచ్చి 10 తలల పురుగు రావణాసురుణ్ణి పట్టి ఈడ్చి తీసుకొస్తాను. తీసుకొచ్చి ప్రశ్రవణ పర్వతం మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు పారేసి వాడితో చెప్పిస్తాను ఎక్కడ దాచాడో సీతమ్మని. కాబట్టి సర్వదా కృతకార్యోహాం ఏష్వామి సహసీతయా. అవసరమైతే రావణునితో సహా లంకాపట్టణాన్నంతటినీ పెళ్లగించి తీసుకొస్తాను. నా బలం అటువంటిది. అటువంటి ప్రజ్ఞతో బయలుదేరుతున్నాను, మీరు బెంగపెట్టుకోవద్దన్నారు. ఒక్కసారి ఆ పర్వత శిఖరముల మించి దీని మీద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఒక ఆయన ఈ వేగం ఈ వెళ్ళినటువంటి దాని మీద ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఖచ్చితంగా అలా వెళ్ళేవాళ్ళు వేగాన్ని పుచ్చుకునేటప్పుడు అలాగే పెడతారు. సుందరకాండలో చెప్పింది ఆ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ దృష్ట్యా 100% నిజమని. ఆ పర్వత శిఖరం మించి ఆయన ఎగిరి వెడుతున్నప్పుడు మహానుభావుడు ఊరూవే గోద్ధితా వృక్షా ముహూర్తం కపిమన్వయు ప్రస్థితం దీర్ఘమద్వానం స్వబంధుమివ బాంధవాః తామూరు వేగోన్మథితా సాలాశ్చాన్యేన గోత్తమాః అనుజగ్ముర్ మహమామంతం సైన్యాయివ మహీపతిం. ఆయన వెడుతున్నప్పుడు ఆయన యొక్క తొడల వేగానికి ఆ పర్వత శిఖరముల మీద పెరిగినటువంటి పెద్ద పెద్ద చెట్లు కూడా కూకటి వేళ్లతో పెకలింపబడి ఆయనతో వెళ్ళిపోయాయి. చూడండి, వేగంగా వెళ్ళిపోతుంది అనుకోండి ఒక వాహనం, చిన్న చిన్న కాగితం ముక్కలు అవి కూడా వెళ్ళిపోతాయి దాని వెనకాల. అలా ఆయన ఎంత వేగంతో ఎగిరారంటే ఆ వేగానికి పెద్ద పెద్ద వృక్షములు పెకలింపబడ్డాయి, చిన్న చిన్న చెట్లు పెకలింపబడ్డాయి. ఇన్ని ఒక్కసారి చెట్లు పెకలింపబడి ఆయన వెనకాల వెళ్ళిపోతుంటే ఎలా ఉందంటేట రాజు వెంట సైన్యం వెడుతున్నట్టుందిట. అంత వేగంతో మహానుభావుడు బయలుదేరి వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు అంత వేగంతో ఆకాశ మార్గంలోకి పుంజుకున్నారేమో,
ఆ వేగంతో ఆయన ఒక్కసారి ఆకాశంలోకి వచ్చి ఇలా నిలబడితే ఇక్కడి నుంచి చూసే వాళ్ళకి ఆయన ఎలా కనపడుతున్నారోట. తస్యాంబర గతౌ బాహు దదుషాతే ప్రసారితౌ పర్వతాగ్రాత్ వినిష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ. 5 తలలు కలిగినటువంటి పాము ఎలా ఉంటుందో, ఆకాశంలో 5 తలల పాము వెడుతుంటే ఎలా ఉంటుందో అలా తన 2 చేతులు ఇలా చాపి వెళ్ళిపోతున్నటువంటి హనుమ 5 తలల పాము వెడుతోందా అన్నట్టుగా వెడుతున్నారట. పిబన్నివ బభౌ చాపీ సౌర్మ్యమాలం మహర్ణవం పిపాసు వివచాకాశం దదృశేష మహాకపి. ఆయన ఆకాశంలో వెళ్ళిపోతుంటే ఆకాశాన్ని ఈయన తాగేస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు. అంత వేగంతో వెళ్ళిపోతున్నారు. తస్య విద్యుత్ ప్రభాకారే వాయుమార్గానుసారిణ నయనే విప్రకాశేతే పర్వతస్థావివానలౌ. అలా వెడుతున్నప్పుడు బాగా చీకటిగా ఉన్నప్పుడు ఒక పర్వతం దగ్గర నిలబడి చూస్తే దూరంగా పర్వత గుహలో 2 కొరవులు కాలుతున్నాయి అనుకోండి. ఆ వెలుగుతున్న 2 మంటలు చీకటి గుహలో ఎలా కనపడతాయో ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి హనుమ యొక్క 2 కళ్ళు పచ్చగా మిరిచిపోతూ అలా కనపడుతున్నాయి. అంటే ముందు నుంచి చూపించారు. పింగే పింగాక్షముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషీశం ప్రకాశేతే చంద్ర సూర్యా వివోదితౌ. ఆయన ఆ లాంగూల చక్రం అంటారంటే సూర్యుడి చుట్టూ పరివేషం కడుతుంది. ఇలా చక్రంలా కట్టి మధ్యలో సూర్యుడు ఉంటాడు. ఇల్లు కట్టాడంటుంటారు చిన్నతనంలో. చంద్రుడు ఇల్లు చంద్రుడు గూడు కట్టాడంటుంటారు. అలా ఆయన ఇలా ఎగురుతున్నప్పుడు ఆయన పృష్ఠభాగం నుంచి ఆయన తోక ఇలా పైకి లేచి ఆయన తల దగ్గరికి ఇలా వస్తే మధ్యలో ఉన్నటువంటి తేజోమూర్తి అయిన హనుమ లాంగూల చక్రం మధ్యలో ఉన్నటువంటి సూర్యుడా అన్నట్టుగా